కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలలో ప్రభువు కోరుకున్న క్రైస్తవ్యాన్ని, ఆయన మనకి చూపించిన మాదిరికరమైనటువంటి క్రీస్తుని ఎంతవరకు చూపించుకున్నాము అనేటువంటి విషయాలని పరిశీలించుకుందాం. మనము కొన్ని సోమవారాలుగా దేవుని యొక్క ప్రత్యక్షతను రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుంచి మన క్రైస్తవ జీవితపు సాక్ష్యాన్ని, మన ప్రవర్తన అంతటిపై దేవుని యొక్క అధికారాన్ని మనం పరిశోధించుకుంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము ఈ దినము 12వ వచనాన్ని చదువుదాం. మనము ఆ విషయాలలో నేర్చుకున్న అంశాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ప్రేమ ఎలా ఉండాలన్నా నిష్కపటంగా ఉండాలి, మొదటిది. రెండవది చెడ్డదానిని అసహించుకుని ఉండాలి అని నేర్చుకున్నాం. మూడవది మంచిదానిని ఎలా హత్తుకుని ఉండాలి అని నేర్చుకున్నాం. నాలుగవది సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు ఎలాంటి అనురాగం కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. ఐదవది ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎలా ఎంచుకోవాలి అనే విషయం నేర్చుకున్నాం. ఆరవది నిజముగా దేవుని కొరకైనటువంటి ఆసక్తిలో ఉన్నామా లేదా అని నేర్చుకున్నాం. ఏడవది ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటున్నామా లేదా నేర్చుకున్నాం. ఎనిమిదవది నిరీక్షణ కలిగి సంతోషించగలగటం ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. నిజమైన నిరీక్షణ ఎలా ఉంటుంది అనేది 9వ విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. శ్రమయందు ఓర్పు గలవారై ఎలా ఉండాలట? శ్రమలో చక్కటి ఓర్పుని కలిగి ఉండాలి అనేటువంటి వాక్యం మనం నేర్చుకుంటున్నాం. మరి ఎట్లా శ్రమలో ఉంటాం? నిజమైనటువంటి శ్రమ మనకి ఓర్పుని కలిగిస్తుందా? అసలు శ్రమలో ఓర్పుగా ఉండడం మనుషులకు సాధ్యమేనా అనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు, అంటే సుమారు 6 ఏళ్ళు లోపు మీకు కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఇంకేదైనా విరిగినా, ఆపరేషన్లు జరిగినా మీకు ఇప్పుడు ఏమైనా గుర్తుందా? 6 ఏళ్ల లోపు మీ శరీరానికి పెద్ద ఆపరేషన్ ఏమైనా జరిగినా అది మీకు ఏమైనా ఆ మచ్చ తప్ప లోపల ఏమైనా గుర్తుందా మీకు బయట? లేదా? మర్చిపోయారా? చిన్న పిల్లలకి మీరు ఇంజెక్షన్లు చేసేటప్పుడు కానీ, లేక ఏదైనా ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు కానీ మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు నొప్పి కలుగుద్ది, వాళ్ళు కూడా పెద్దగా ఏడుస్తారు, మీకే నొప్పి కలుగుద్ది. కానీ 2 నిమిషాల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు? అసలు ఆ నొప్పికి సంబంధించిన ఏ ఫీలింగ్ వాళ్ళకి అనిపించదు. ఒకవేళ వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఏదైనా అవసరం అనుకోండి, బాల్య దినాల మధ్యలో, అంటే బిఫోర్ 5-6 ఇయర్స్ లోపు రెగ్యులర్గా మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి, వాళ్ళకి ఇంజక్షన్లు చేయించి, లేకపోతే అవన్నీ చేయించి మీరు రెగ్యులర్గా వాకిన్ వాకౌట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా పిల్లలకి అక్కడికి ఏదో వెళ్ళటం రావటం గుర్తుంటుంది తప్ప అంతకుమించి అక్కడ ఉన్నటువంటి శ్రమ ఏమీ వాళ్ళకి గుర్తుండదు. కానీ మనకేమనిపిస్తుంది? అయ్యో బాబోయ్, అసలు చూడలేకపోతున్నాం, ఎంత కష్టంగా ఉంది, ఎంత బాధగా ఉంది, ఎంత వేదనగా ఉంది. ఆ చేతులన్నీ కట్టేశారు, ముక్కుల్లో నోట్లో గొట్టాలు పెట్టేశారు, ఎక్కడ చూసినా వైర్లు అతికేశారు, ఆఖరికి ఆ సూదులు ఇంతంత పెట్టి తీస్తుంటే ఇలా వస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది. మా రూఫీ హాస్పిటల్లో ఉండేటప్పుడు ఆ ఇంక్యుబేటర్లో పెట్టుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ అరగంట సేపు ఉంచునేటప్పటికే అప్పటికి 3 సార్లు తీసేసింది బ్లడ్. అసలు తల్లి ఒక చోట ఉంది, పిల్ల ఒక చోట ఉంది. అక్కడికి వెళ్ళి చూసేవాడికి అక్కడ ఒక డాక్టర్ గారు చూసి, పాస్టర్ గారు ఏంటి ఇలా వచ్చారన్నాడు. మా పిల్లేనండి అని. అంతే. ఇంకా అక్కడి నుంచి నర్సుకి చెప్పాడు, ఒకసారి తీ చాలు, ఎక్కువసార్లు పొడవకని. అంటే ఆ పిల్లల్ని తీసేటప్పుడు అక్కడ ఉన్న నర్సెస్, అటెండెంట్స్ని చూస్తే వాళ్ళందరూ కూడా మేబీ ట్రైన్ అప్ అవుతున్నటువంటి పిల్లలే కావచ్చు, కానీ వాళ్ళు పొడిచేటప్పుడు అని కానీ అయ్యో అని కానీ అస్సలు ఉండదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ శ్రమ ఎవరు అనిపిస్తున్నారు? వాళ్ళకి తెలీదు, మనం అనిపిస్తున్నాం. నిజానికి అలాంటి పరిస్థితి చిన్న వయసులో మనకి ఏ శ్రమ గుర్తులేదు, కానీ పెరుగుతుండే కొద్దీ మనకు చాలా శ్రమలు గుర్తొస్తున్నాయి. వాళ్ళకి మీరు ఎన్ని తిప్పలు పడతారో వాళ్ళకి తెలియదు, ఎన్ని కష్టాలు పడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారో లేదా డిమాండ్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది తీసుకున్న తర్వాత థ్యాంక్ యూ ముద్దో పెడతారు, అంతే. మించి వాళ్ళకి ఏ శ్రమ వాళ్ళకి తెలియదు. కానీ ఒక పెద్ద ఆయన అడిగాడు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావని. అందరూ వరుసలో నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ అవుతాను, పాస్టర్ని అవుతాను, యాక్టర్ని అవుతాను, పోలీస్ అవుతాను, లాయర్ని అవుతాను, జడ్జిని అవుతాను, ఆఫీసర్ని అవుతాను, ఇది అవుతాను చెప్తాను. అక్కడికి ఒక కుర్రోడు అన్నాడు, నేను పెద్ద అయిన తర్వాత చిన్నపిల్లడు అయిపోవాలనుకుంటున్నాను అన్నాడు. నిజమైన ఆన్సర్ అదే. ఎందుకు? పెరిగిన తర్వాత మనం కిందకి దిగలేం, కానీ చిన్నపిల్లలాగా ఎదిగిన తర్వాత ఉండగలిగితే ఆ శ్రమ అనే అనుభవం నీ జీవితానికి రాదు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, నిజంగా శ్రమలో అంట ఎలా ఉండమని చెప్తుంది? ఓర్పు కలిగిన వారై ఉండండి అని చెప్తారు. ఒక ముసలమ్మ నాతో ఒక మాట చెప్పింది. ఆవిడ దూరపు చుట్టం. ఆవిడేమన్నారంటే, ఓర్చుకుంటేనమ్మా
ఓర్సిన కొండ సట్టుడు అనేది. ఓర్చుకుంటే అన్నం వార్చేసిన కొండ అలా వస్తుందంట. అంతకుముందు బియ్యం పట్టుకున్నాక అన్నం ఎప్పుడు అంటే ఏమవుద్ది? ఓర్చుకోవాలి, ఉడకబల, తర్వాత దాన్ని ఓర్చి దాన్ని సిద్ధంగా చేసి నువ్వు అనుభవించు అని చెప్తారంట. అని నిజానికి శ్రమలో అంతా ఓర్చుకుంటే నీకు వచ్చే లాభం ఏంటి? నీకేదైనా రిజల్ట్ ఓరియంటెడే కదా. నిజానికి క్రైస్తవ్యం అంతా కూడా ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడు చెప్పలేదు. దురదృష్టవశాత్తు నాయకులు, సేవకులు, ముందుగా బోధించినటువంటి వారు ఈ రకమైనటువంటి అభ్యాసాన్ని చేసేసారు. ఇప్పటికీ మీ ఇంట్లో ఎవరైనా ముసలమ్మలు, పెద్దోళ్ళు ఎవరైనా 60+ ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళ భక్తిని చెక్ చేయండి మీరు వెళ్ళి. వాళ్ళు మీలాగా అది ఇవ్వకపోతే ఏడవడం, అది రాకపోతే దేవుడిని తిట్టుకోవడం, చర్చి మానేయడం, ప్రార్థన మానేయడం అసలు వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళకి కావాల్సింది దేవునితో ఉన్నామా లేదా, ఓ పాట పాడుకుంటారు పొద్దున్న లేచి, ఓ కళ్ళుతో కనపడితే బైబిల్ చదువుకుంటారు, ఇంకేమైనా అయితే 4 మాటలు దేవుడితో మాట్లాడుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు దినచర్యలో పడిపోతారు. మళ్ళీ ఖాళీ దొరికితే అదే పని. వాళ్ళకి రిజల్ట్ ఓరియంటెడ్ కాదు, వాళ్ళు దేవునితో ఉన్నామా లేదా అన్నదే వాళ్ళ ఓరియంటేషను. నిజానికి మరి ఓర్పు అనేది శ్రమలో ఉండడం అనేది మనం ఆలోచిస్తే శ్రమ ఎందుకు వస్తుందనంటే నీకు ఓర్పు నేర్పించడానికే వస్తుంది. ఏ శ్రమ అయినా. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం. అయితే ఈ క్రైస్తవ్యము ప్రతి ఒక్కరికి ఏదేదో మీరు ఆశిస్తున్నారు, కానీ అవన్నిటికన్నా మీకు జీవాన్ని ఇవ్వగలుగుతుంది. దట్స్ అ లైఫ్. క్రీస్తుని మీరు పొందుకున్న తర్వాత మీరు అనుభవించేది జీవము మాత్రమే. లైఫ్ మీకు దొరుకుద్ది. అయితే ఈ జీవం ఎక్కడ దొరుకుద్దో తెలుసా? యేసుక్రీస్తునందు దాచబడి ఉంది. క్రీస్తునందు దాచబడి ఉంది. అందుకే ఎవరైతే ఆయనతో కూడా అనగా యేసుక్రీస్తుతో కూడా శ్రమ పడితే, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం, Romans 8:17, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఎవరు వారసులు అవుతారు? మీరు దేవుని బిడ్డలు అయిపోతారు, దేవుని వారసులు అయిపోతారు. ఇంకా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అదండి, ఆయనతో కూడా నువ్వు శ్రమ పడితే నీకు వచ్చేటువంటి గొప్ప విషయం ఏంటి? ఆయనతోడి వారసులు అవుతారు. ఎప్పుడైతే మీరు శ్రమ పడుతున్నారని బాధపడుతున్నారో, శ్రమ పడుతున్నారని దుఃఖపడుతున్నారో, ఆ శ్రమ వెనుక ఆయన మీకు నేర్పించేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే దేవునితో కూడా శ్రమ పడటం ద్వారా నీకు వచ్చేటువంటి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీ పక్కనే పెట్టుంచాడు. సో దేవునితో కూడా అనుభవించే స్థాయికి నీ హృదయము, నీ ప్రేరేపణ లెగుస్తుందా లేదో చూసుకుందాం. నిజానికి 3 రకాలైనటువంటి శ్రమలు ఈ లోకంలో ఉంటాయి. మొదటిది ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ రకం శ్రమ, Philippians 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు. ఎవరికి పక్షంగా? క్రీస్తునందు. ఆయన పక్షమైన శ్రమ. ఇది లోకంలో మనకు దొరికేటువంటి శ్రమ. ఎవరి పక్షంగా? ఆయన పక్షముగా. నిన్న మా ఊర్లో అమ్మ తల్లి పండగ అయిందంట. మా చర్చిలో 3 వాళ్ళు పిలవలేదంట. వాళ్ళు 3 వచ్చి చర్చిలో కూర్చుని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మేమేం అన్యాయం చేశాను, వాళ్ళు మమ్మల్ని వదిలేశారు, మేమేం పాపం చేశాము, నిన్ను నమ్ముకోవడమే మాకు శిక్ష. ఈరోజు ఊరంతా పండగ చేసుకుంటుంటే మేము చూడు ఊర్లోకి రాకుండా మీ ఇక్కడ కూర్చుని ఉన్నాము, నీ మందిరంలో కూర్చుని ఉన్నాము, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తుంది ఒక ఆవిడ. అంటే పిలిచి అడిగి నీదేంటి ఏడుపు? నిజమైన ఏడుపా, దొంగ ఏడుపా? అర్థం కావట్లేదు. దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి దేవుని మందిరంలో ఉన్నావు, మంచిది. అంతేగాని వాళ్ళు పండగకి పిలవలేదు, నువ్వెందుకు బాధపడుతున్నావు ఏంటి అంటే అదే చెప్తున్నాను దేవుడితో అంటుంది. తన ఉద్దేశం కరెక్టే. ప్రభువా, మేము ప్రత్యేకించి ఉన్నాం, వాళ్ళు పాపం చేస్తున్నారని చెప్పడం. కానీ మాటలు ఎలా ఉన్నాయి మనకి? రివర్స్లో కొట్టాయి. తప్పురా, నువ్వు అదే ఉద్దేశంతో లేదని మన చర్చిలో ఉండడం మనకి ఎంత ధన్యత అంటుంది. మన నా దగ్గర ఏమో దేవుడికి ఎలా కన్వింట్ అయితే అలా కన్వింట్ చేసుకుంటాడు ఆ ప్రేయరు. మరి నాకైతే వేరేగా అర్థమైంది. అంటే వాళ్ళు ఎందుకు పిలవలేదు అని అంటే దేవుని కొరకు వాళ్ళు శ్రమ పడుతున్నారు. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు కాబట్టి నువ్వు దయచేసి మా ఇంటికి రాకని ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళిపోయారంట. ఆదివారం మధ్యాహ్నం తినలేదు వాళ్ళకి. వీళ్ళనేమో వంట చేసుకోవద్దని చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఎవరో వంట చేసుకోకూడదనంటే అక్కడికి రమ్మని, భోజనం మా దగ్గరికి వచ్చి తినమని. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవచ్చు కదమ్మా అని అడిగితే వీధిలో ఎవరో పొయ్యేలేదు, నేను వెళ్ళి వేస్తే నన్ను అవమానంగా ఉంటుంది, అందుకని చర్చిలో ఉపవాసం అనుకున్నాం ఈరోజు అంది. అంటే ఒక సమస్య. క్రీస్తునితో కూడా వచ్చేటువంటి ప్రజలు మనల్ని ఇచ్చేటువంటి శ్రమ. బహుశా పట్టణం వాళ్ళకి ఈ పరిస్థితి ఉండదు అనుకుంటా. ఆల్ఫాకి కానీ స్విగ్గీకి కానీ కొడితే ఆడే తెచ్చిపెట్టేస్తాడు. మనకి తెప్పలు ఉంటాయా? 2వ శ్రమ ఏంటో చెప్తాను. 2 తిమోతి 2:9, 2 తిమోతి 2:9. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి. సువార్త నిమిత్తమైనటువంటి అంటే దైవ చిత్తానుసారమైనటువంటి శ్రమ.
సంఖ్యలతో బంధించబడి శ్రమ పడుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సువార్త కొరకు. మనకు తెలుసు కదా, 3 సువార్తల్లో 3 విషయాలు చెప్పబడ్డాయి. మీరు ఎప్పుడైనా సువార్త ప్రకటిస్తే మీకు ఈ లోకంలో ఏం కలుగుతుందో తెలుసా? బోనస్ శ్రమ గ్యారంటీగా వస్తుంది. శ్రమ రావాలి. అందుకే ఈ శ్రమ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, మైకులు పట్టుకుని వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తుంటే పర్మిషన్ ఉందా అని అంటే, దేవుని స్తోత్రం, దేవుడు మా ప్రార్థన నాడు మమ్మల్ని శ్రమ పెట్టాడు అనుకుంటున్నారు కొంతమంది. అలాంటి శ్రమలు కావు ఇవి. నిజమైనటువంటి శ్రమ మైక్ పర్మిషన్ ఉందా అనే దగ్గర ఆపడం కాదు, వెళ్తూ ఉంటే రాళ్ళేసి కొట్టడం, నిన్ను పరిగెత్తిచ్చి తరిమి నువ్వు ఆటో ఎక్కితే గాలి తీసేయడం, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళడానికి లేకుండా పొద్దున్నుంచి సాయంత్రం కూర్చోబెట్టడం. మరొక ఆయన అంటున్నాడు, మాకు బొట్టు పెట్టేశారండి, క్రైస్తవుల మీద అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, కలెక్టర్ నిద్రపోతున్నాడా లేదో కాదు, దేవుడే అనుమతిస్తాడు. నువ్వు సువార్త ప్రకటిస్తే నీ బ్రతుకులో నీకు వచ్చే గొప్ప బహుమానం శ్రమ. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన మాటను ఒకసారి గుర్తు చేసుకోకపోతే మళ్ళీ నా మీదకి మళ్ళీ ఎవడో కౌంటర్ పెడతాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో నా నిమిత్తము నా నామం నిమిత్తం. ఒక్క నిమిషం, మార్కులోకి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. మార్కు 10:29. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. అదండి, యేసు ప్రభు నిమిత్తము ప్లస్ సువార్త నిమిత్తము ఇంటినైనను, ఇల్లు, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు విడిచిపెట్టాను. ఇప్పుడు ఇహమంది ఏం కొడుతుంది? హింసలతో పాటు. ముందు 100 అంతల సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వేం పొందాలి? డౌట్ ఏం లేదు. కాబట్టి నిజంగా సువార్త చెప్పాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్టుకెళ్ళండి. మీ టీంలో ఒక డాక్టర్ని పెట్టుకెళ్ళండి, ఓ నర్సును పట్టుకెళ్ళండి. అటు నుంచి ఇటు నుంచి పరిగెత్తడానికి ఎవడైనా ఒకడు పాడిపోతే ఆయన మోసుకు రావడానికి ఒక వస్తాదును మోతం చేసుకుని వెళ్ళండి. ఇది సువార్త క్యాంపు. అంతేగాని వెళ్ళిపోయి 4 ఊర్లు తిరిగేసి మైకట్టుకురా చెప్పేసాం వచ్చేసామని అంటే బైబిల్ అలా చెప్పలే. బైబిల్ చెప్పినటువంటి క్రీస్తు నిమిత్తమైనటువంటి సువార్త విషయంలో సంఖ్యలతో అంటే పౌలు ఎలాంటి పరిస్థితులు అయితే అనుభవించాడో అలాంటి పరిస్థితులు నువ్వు అనుభవించగలగడం. అంతేగాని ఫేస్బుక్లో 1,00,000 లైక్లు వచ్చినాయి, 20,000 వచ్చినాయి, అలా వచ్చినాయి, మా కార్యక్రమం ఘనంగా ఉందని చెప్పుకోవటం కానే కాదు. నిజమైన సువార్త శ్రమను కూడుకుని ఉంటుంది. రెండవది, సువార్త ప్రకటించి వాళ్ళందరికీ ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తావో ఆ సువార్త ప్రకటించే ప్రదేశంలో నీ బ్రతుకుని చూపించాలి. నీ బ్రతుకుని చూపించి క్రీస్తునందు జీవం ఇలా ఉంటుందని నువ్వు ప్రయాసపడితే, శ్రమ పడితే, కష్టపడితే, వేదన పడితే దాని రిజల్ట్ని బట్టి వాళ్ళు నిన్ను ప్రభువుని అంగీకరించి నువ్వు ఎంచుకున్న మార్గాన్ని వాళ్ళు కూడా ఫాలో అయ్యి ఈ రకంగా మేము కూడా ఫాలో అవుతామని యేసు ప్రభుకి శిష్యులుగా మారాలి. ఇది సువార్త సారం. సువార్త ప్రకటించేసి ఎవరిని శిష్యులుగా చెయ్యం, ఊర్లు తిరిగిపోయామని చెప్పి మన లిస్టులు చూస్తే ఇగో 100 గ్రామాలు తిరిగాం, 1000 గ్రామాలు తిరిగాం, ఈరోజు భోజనాలనే వచ్చేయండి అంటున్నాడు. ఇలాంటి సువార్త కాదు, శ్రమ పొందుతుంది. ఇది దైవ చిత్తానుసారమైన శ్రమ. 3వ శ్రమ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. Romans 2:9. దుష్కార్యము చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి, దుష్కార్యము చెడ్డ కార్యములు చేయు ప్రతి వానికి, మొత్తం యూదుడైనొచ్చు, గ్రీసు దేశస్థునికి అవ్వచ్చు, శ్రమయు వేదనయు కలుగును. ఖచ్చితంగా చెడ్డ పనులు చేసే ప్రతి ఒక్కడికి దొరికేటువంటి శ్రమ. అంటే ఇది నీ యొక్క స్వంత క్రియల యొక్క ప్రతిఫలం. నీకు నువ్వు చేసుకుని తెచ్చుకునేటువంటి ఇబ్బందులు. రాంగ్ రూట్లో తిరగకూడదు. తిరిగితే ఏమవుద్ది? ఎవడో ఒకటి గుద్దొచ్చు, గుద్దితే ఏమవుద్ది? ఏదో ఒకటి ఎరగచ్చు, ఇరిగితే ఏమవుద్ది? హాస్పిటల్లో ఉండొచ్చు. తర్వాత ఏంటో సార్ కుళ్ళిపోయింది, ఏంటో సార్ అలా జరిగింది, ఈ ఏంటోలు ఏముండవు, పడ్డమే, అనుభవించడమే, అంతకుమించి ఇంకో మార్గం ఏముండదు. సో దైవ చిత్తానుసారంగా దేవుని నీ కొరకు ఇచ్చేటువంటి ఈ 3 రకాలే. ఒకటి క్రీస్తు కొరకు అనేటువంటిది, రెండవది అదే దేవుని యొక్క అనుగ్రహించబట్టి, రెండవది సువార్త నిమిత్తమై, మూడవది దుష్కార్యము చేయి శ్రమ. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు నీకు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో. ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? మీరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా కష్టంగా అనిపించినాయా? ఈ మెసేజ్ ఆఖరికి వచ్చేటప్పటికి నీ నిరీక్షణ యొక్క జీవము నిజంగా అది ఎందుకు పడుతున్నావు అనేది నీకు అర్థం అవ్వాలి. ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? పర్వాలేదు అనిపించిందా? ఎవరికైనా అయ్యి బాబోయ్ అనిపించిందా? భరించలేకపోతున్నాను అన్నారు ఎప్పుడన్నా? అన్నారా? ఇంకా నా వల్ల కాదు అనిపించిందా? ఆఖరిగా చచ్చిపోదాం అనిపిస్తుందా? అమ్మయ్యా, మీరు కొంచెం పడుతున్నట్టే. ఏంటి? శ్రమ. దేనికోసం తర్వాత చూద్దాం. అసలు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి? నెంబర్ 1, నిన్ను బలపరచడానికి. మీ పక్క వాళ్ళకి చెప్పండి. అసలు శ్రమ యొక్క అల్టిమేట్ రిజల్ట్స్ 4 విషయాలు. ఒక్కొక్కటి చెప్పుకొస్తాను, జాగ్రత్తగా వినేసి మీదే వాక్యం తీసేసుకోండి. నెంబర్ 1,
శ్రమ ఎందుకు? నువ్వు బాగా బలంగా తయారవడానికి. విటమిన్లు ఎవరికి అవసరం? నిన్న మా దగ్గర ఒక పాప వాక్యం చెప్తునేటప్పుడు చాలా తెల్లగా అయిపోయింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా పక్కన ఉంది. ఏంటి అమ్మా అని అడిగితే, మా పాప చూడండి అన్న తెల్లగా అయిపోతుంది అని. తెల్లగా అయిపోతే ఆనందిస్తారు కదా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని దగ్గరికి చూసేటోడికి నాకు అదొక రకమైన పేల్ వైట్. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, ఏమైంది చెప్పు నువ్వు చెప్పు అని వాళ్ళ అమ్మలో ఆ ఫ్రెండ్ని తోస్తుంటే ఆ పాప చెప్తుంది, పాప తెల్లగా అవడానికి సున్నం తినేస్తుంది. ఆ పెచ్చులు తీసుకుని తినేస్తుంది గోడకి. సున్నం తింటే తెల్లగా అవుతారని ఎవరికి చెప్పారు? ఆ పిల్ల అనుకుంది. నిజానికి దానికి ప్రాబ్లం ఏంటి చెప్పండి? కాల్షియం డెఫిషియన్సీ. తన శరీరంలో కాల్షియం లేకపోతే అది తినాలనే ప్రేరేపణతో ఆ బియ్యమో లేకపోతే అవో తినడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల వచ్చే తెలుపు ఈజ్ ఇట్ రియల్ వైట్? అదో శోభగా వైట్ అంటాం కదా, అదో రకంగా తయారైపోతారు. ఆ పేల్లెస్. ఆ అమ్మాయికి చెప్పాను, ప్రాబ్లం అది కాదు, నీకు విటమిన్స్ లేవు, అందుకని నీకు ఇలా తీసుకోవాల్సి ఉంటుంది, ఇలా చేయాల్సి ఉంటుంది అని. శ్రమ ఎవరికి అవసరం చెప్పండి ఇప్పుడు? అది లేనోడికి, ఆ విటమిన్లు లేనోడికి, ఆ రకమైన బలం లేనోడికి ఆ బలము అవసరం. అంటే నీవు ఏ రకంగా అయితే దైవికమైన బలాన్ని పొందుకోలేకుండా నువ్వు ఉన్నావో దాన్ని నిన్ను బలపరచడానికి దేవుడు విటమిన్ బినిస్తాడు, లేక ఆ విటమిన్ శ్రమలు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిందేంటి? ఆ బలహీనతలో నువ్వు పడుతున్నటువంటి శ్రమలను బట్టి ఆ బలాన్ని తెచ్చుకుంటావు. రెండవ విషయం, నిన్ను ధైర్యపరచడానికి ప్రతి శ్రమ ఇవ్వబడుతుంది. టు మేక్ యు బోల్డ్, ఇనఫ్ బోల్డ్, చాలా ధైర్యవంతుడిగా నిన్ను తయారు చేయడానికి ప్రతి శ్రమ నీకు ఇవ్వబడుతుంది. ఆలోచించండి, ఏ విషయాలలో, మళ్ళీ చెప్తున్నాను, లేనోడికి అది ఇవ్వాలి. మనకి శరీరానికి ఆకలేస్తుంది అంటే డబ్బులు ఇస్తే సరిపోద్దా, అన్నం పెట్టాలా? అప్పులు ఉన్నాయి అన్నోడికి అన్నం పెట్టి సరిపోద్దా, డబ్బులు ఇవ్వాలా? దేనికి అదే ఇవ్వాలి. నీకు ధైర్యం లేదు, నువ్వు బాగా పిరికిదానివి, పిరికోడివి, దేవుడు నీకు శ్రమలు పంపిస్తాడు. ఎందుకో తెలుసా? టు ఫేస్ ఇట్, వాడిని ఎదుర్కోవటానికి, ధైర్యంగా నిలబడడానికి. ఆ విషయంలో దేవుడు నిన్ను ధైర్యపరచడానికి నీకు శ్రమను అనుభవిస్తాడు. నెంబర్ 3, నిన్ను ఓర్పు అనేటువంటి పాఠంలోకి నడిపించడానికి. దాని ద్వారా వచ్చేది దీనత్వం. ఆ దీనత్వములోనికి నడిపించటానికి, నిన్ను దీనులుగా చేయటానికి దేవుడు నీకు శ్రమను అనుభవిస్తాడు. ఏమండి, ఒత్తప్పుడు కాలరలు ఎగరేసి ఉంటాం, అవి వచ్చిన తర్వాత ఎలాగైపోతాం చెప్పండి? అన్నీ సెట్ అయిపోతాయి. వేసుకోవడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు, తిరగడానికి ఉండదు, చూడడానికి ఉండదు. ఏమవుతాడు? దీనుడై వంగిపోతాడు, కంట్రోల్ అయిపోతాడు. అన్నిట్లోనూ ఆ బ్లడ్ ప్రెషర్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. అంటే ఆ శ్రమ నిన్ను సాత్వికునిగా లేక దీనుడుగా చేయటానికి దేవుడు అనుమతిస్తాడు. శ్రమల ద్వారా నిన్ను అప్ డౌన్ చేయటానికి. అట్లా అని చేతకంతనానికి చేయడు. నువ్వు చెయ్యగలిగిన సమర్థత నీకు ఉంటుంది, కానీ పరిస్థితులు నీ అందుబాటులో ఉండకపోతే ఏం చేస్తావు? మరి చచ్చినట్టు ఆడికి లోబడి ఉంటావు, దిగిపోయి క్రిందకి పడిపోయి ఆ లేవలేని స్థితిలో దీనత్వంగా ఉండిపోతావు. 4వది, నిన్ను దేవుని యొక్క రూపంలోనికి మలచబడ్డానికి వాడుకుంటాడు. 4th వన్, శ్రమ దేనికి? దేవుని యొక్క సారూప్యంలోనికి మలచడానికి ఉపయోగపడతాడు. ఈ 4 పద్ధతుల్లో నువ్వు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు దేనికి? నిన్ను బలపరచడానికి. నెంబర్ 2, నిన్ను ధైర్యపరచడానికి. నెంబర్ 3, నిన్ను ఓర్పులోనికి నడిపించి సాత్వికుడిగా చేయటానికి. నెంబర్ 4, నిన్ను దైవికమైన స్వరూపంలోనికి షేప్ చేయటానికి దేవుడు నీకు ఈ రకమైనటువంటి పాఠాలను నేర్పిస్తాడు. ఆ పాఠం పేరే శ్రమపరచుట అనేటువంటి విషయం. రైట్. ఇంతకీ ఈ శ్రమలు ఎవరెవరికి వస్తాయి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవి లేని వాళ్ళకి వస్తాయి అని చెప్పాను కదా, దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు ఎవరెవరికి వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీరు పడుతున్నారు కదా, మీరు ఎవరైనా పడుతున్నారు, ఇందాక చచ్చిపోదాం అనిపించింది అన్నారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి శ్రమను మీరు అనుభవిస్తున్నారో ఆ శ్రమ యొక్క అంతిమ రిజల్ట్ని మీరు తెలుసుకోవటం ద్వారా ఇంకా ఎక్కువ వస్తే బాగున్ను, ఇంతేనా, ఎక్కడ ఆగిపోయామా, అయ్యో అని బాధపడే లాంటి శ్రమ నీకు ఇస్తూ ఉంటుంది. పౌలు అంటాడు, రోజు యెరూషలేముకి వెళ్తానికి ప్రయాణం అయ్యాడు. అక్కడ ఒక ప్రవక్త అంటే ఒక వ్యక్తి యొక్క కూతుర్లు ఉన్నారు. వాళ్ళు వచ్చారు, ఈ నడికట్టు ఎవరిది అన్నారు. ఇది ఎవరికైతే ఉందో వాళ్ళు దెబ్బలు కొట్టేస్తారు, వెళ్ళవద్దన్నాడు. ఎందుకు అది ఎవరిది? బ్రదర్ పాల్దే. తీరా ఆయన ఎవరంటే, నా కొరకు యెరూషలేములో శ్రమలు కాచుకుని ఉన్నాయి, నేను వెళ్తానంటున్నాడు. వద్దురా బాబు, కొడతారు అక్కడ అని చెప్తుంటే మనోడు, నేను రెడీగా ఉన్నాను, నేను వెళ్ళిపోతాను. దేనికి? ఆ శ్రమ ఎలాంటిది? తుక్కు రేగొట్టేశారు, చెత్తగొట్టేశారు, జైల్లో పడేసే. అంత దెబ్బలు తినటానికి కూడా మనిషి క్రీస్తు నిమిత్తమైనటువంటి, క్రీస్తు కోరుకున్నటువంటి ఆ శ్రమ అది. దేవుడు కోరుకున్నాడు.
అందుకు తను ఆ విషయాన్ని చేయటానికి ఏమాత్రం వెనకాడకుండా ఆ పిలుపుని ధైర్యంగా ఎదుర్కోవటానికి తను ఎప్పుడు కూడా సిద్ధపడ్డాడు. సరే, ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అలాంటి శ్రమలు ఎలా వస్తాయి, ఏం చేస్తాయి, దాన్ని నిన్ను ఎవరికి తీసుకొస్తాయి చెప్తాను, వినండి. నేను 10 అంశాలు చెప్తాను. 10లో నువ్వు ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండాలి. లేకపోతే నీ శ్రమ అసలు కొత్త శ్రమ. ఇప్పుడు వచ్చిన కొన్ని జబ్బులు పేర్లు ఇంకా పెట్టలేదు కదా, అలాంటిది ఏదో ఉంటుంది నీకు. రైట్. నెంబర్ 1, ఎవరైతే శ్రమను తాళుకునే బలము శక్తి ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళకే ఇస్తాడు దేవుడు. బోనస్. ఎవరైతే శ్రమను తాళుకోవటానికి, నేను భరించటానికి శక్తి కలిగి ఎవరైతే ఉంటారో, ఆ బలము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ శ్రమలు వస్తాయి. ఫస్ట్ బోనస్ వాళ్ళకే. ఇప్పుడు ఎవరున్నారో చూసుకోండి. ఉన్నారా కొంతమంది? మీరేమనుకుంటున్నారు? బయటోళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు వేరేగా ఫీల్ అవుతారు, మీరు ఇంకొకరు చూస్తే వేరే ఫీల్ అవుతారు. బట్ యాక్చువల్గా అయితే మీ విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ బేర్ ఇట్. దాన్ని నువ్వు ఒక్కదానివే భరించగలవని ఆయన రికగ్నైజేషన్. అందుకే మీకే అది ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళకి అన్ని పనులు చేయమంటే చేస్తారేంటి? చేయరు కదా. ఎవరు చేయగలరో వాళ్ళే. లీడర్ ఎవడైతే ఉండగలడో, నాయకత్వ లక్షణాలు ఎవరైతే ఉంటే, ఏమంటే లక్షల కోట్ల జనం ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు నడిపించడానికి మోసే వచ్చేంతవరకు దేవుడు ఓపి పట్టాడు లేదా? ఎంత ఓపి పట్టాడు? 30 ఏళ్ళకి రెడీ అవ్వాల్సిన వాళ్ళు 60 ఏళ్ళకి రెడీ అయ్యాడు. ఆయన కూడా ఓపి పట్టాడు దేవుడు. ఎందుకంటే ఆయన యూనివర్సిటీలో ఆయన రెడీ అవ్వగలడని తెలుసు దేవుడికి. అందుకే నీకు కూడా అలాంటి శ్రమ మాత్రమే నీకు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకుంటాడు. మొదటిది. రెండవది, ఎవరైతే రేపు శ్రమల అనంతరం రేపు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే వీళ్ళ శ్రమల యొక్క అంతంలో రేపు దేవునికి ఉపయోగపడతారో వాళ్ళకే శ్రమలు ఇస్తాడు. ఎవడు పడితే వాళ్ళకి ఇవ్వడండి. రేపు దేవుడికి ఎవడైతే కావాలో, ఎవడైతే ఉపయోగపడతాడో వాళ్ళకే శ్రమలు వస్తాయి. ఇది గొప్ప విషయం. మీరు ఇంకా ఏంటో బ్రదర్ అసలు ఏమీ లేదు, మేము హాయిగా తింటున్నాం, హాయిగా పడుకుంటున్నాం, హాయిగా చర్చికి వెళ్తున్నాం, హాయిగా వస్తున్నాం, అంత హాయిగా ఉంది. సారీ, ఏదో ఆలోచించాల్సిన విషయమే. దేవునికి నువ్వు ఉపయోగపడాలని కోరుకోవట్లేదేమో, దేవుడు కోరుకోవట్లేదేమో, ఒకవేళ నువ్వు అడగలేదేమో. రైట్. మూడో విషయం, ఎవరైతే ఆ శ్రమల కాలంలో నమ్మకంగా ఉంటారో వాళ్ళకే శ్రమలు వస్తాయి. శ్రమల విషయాలు ఎలా ఉండాలి? వాళ్ళు నమ్మకంగా ఉండాలి. ఆ పీరియడ్ ఆఫ్ టైము ఏమండి, ఎల్లకాలం ఉంటాయా శ్రమలు? పర్ పీరియడ్ ఆఫ్ టైం, అంతే. అది ఎంత టైం అనేది చెప్పలేం. మేబీ ఒకడికి 2 సంవత్సరాలు ఒకడొచ్చు, ఒకటికి 75 సంవత్సరాలు అవ్వచ్చు, ఒకరికి రేపు వెళ్ళిపోతానికి రాత్రి ఫ్రీ అయిపోవచ్చు, చెప్పలేం. కానీ అమ్మా దీన్ని బట్టి టైం వేస్తే ఎలాగరా? ఈ టైం కాదు కదా మంది. ఆయన టైం వేరు. ఆయన గ్రహాలను బట్టి లెక్కేస్తాడు. మనమేమో ముళ్ళు గంటలను బట్టి లెక్కేస్తున్నాం. ఈ టైం చూడకండి, క్యాలెండర్లు చూడకండి. రైట్. కాబట్టి శ్రమల వరకు, శ్రమల కాలంలో నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే శ్రమలు అనుమతించబడతాయి. యోబు గారిని చూసారా? ఏం చేశాడు ఆయన? శ్రమలకు ముందు నీతిమంతుడు, శ్రమలకు ముందు యథార్థవంతుడు, శ్రమలకు ముందు న్యాయవంతుడు. శ్రమల తర్వాత సేమే, ఏం మార్పు లేదు. ఆఖరికి అపవాది వచ్చి దేవుని దగ్గర సరెండర్ అయిపోయాడు. నాయన నువ్వు చెప్పడం కాదు కానీ నేను ఎన్ని పరీక్షలు పెట్టినా మనం యోబు గారు ఎలా నిలబడిపోయాడో బాబోయ్ అని చెప్పేశాడు. అలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉండే వారి కొరకు శ్రమలు కాచుకుని ఉంటాయి. నెంబర్ 4, ఎవరైతే శ్రమలను చులకనగా చూడగలరో వాళ్ళకే ఇస్తాడు దేవుడు. ఎలా ఉంటాయి? చీప్గా చూస్తారండి. మనం అంటామండి, అయ్యి బాబు ఎలా పడుతున్నావు నువ్వు వాళ్ళతోనే అని అంటే అని నవ్వుతారు. వాళ్ళ నవ్వుకు అర్థం ఏంటంటే నీకు ఎక్కువైపోయింది కానీ నాకు అలవాటు అయిపోయింది అంతే. చులకనగా. ఇంకా ఏంటంటే మరి కొన్నిసార్లు కొంతమంది ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు, వాళ్ళని అడిగాడు, ఏంటి చేయమంటారు బాబు, ఎక్కడికి వస్తే వాకింగ్తో పొడి చేస్తున్నావు, అక్కడికి వెళ్తే ఆలు పొడి చేస్తున్నాడు, ఏం చేయమంటావు? అలవాటు అయిపోయింది అంతే. ఆ శ్రమ వాళ్ళకి అలవాటు అయిపోద్ది, ఆ శ్రమ వాళ్ళకి చులకనైపోద్ది, వాళ్ళకే శ్రమలు ఇస్తాడు. నెంబర్ 5, ఎవరైతే అనుభవించేటప్పుడు మాదిరిగా ఉండగలరో వాళ్ళకే దేవుడు శ్రమలు ఇస్తాడు. మాదిరి, ఎగ్జాంపుల్. శ్రమను బట్టి నేనేం చేస్తాడు దేవుడు? షేప్ చేసేస్తాడు, మాదిరిగా చేసేస్తాడు. ఆ మాదిరిలోకి మలిచేటప్పుడు నీకు అనిపిస్తుంటుంది, ఎలాంటి దాన్ని నేను, అసలు ఎలాంటోడిని నేను, అసలు ఎలాగైపోయానేంటి, అసలు ఎలా మారిపోతున్నానేంటి. అది మాదిరి. నిన్ను అలా బెండ్ చేసి పిండడానికే నీకు ఆ శ్రమ. దానికి ఎవరెవరు వాడుకుంటాడో దయచేసి క్షమించండి. ఆ మనుషులు ఎవరి మీద మీరు కక్షావేశాలు పెట్టుకోకండి. దేవుడు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఇనుమును కొయ్యాలంటే దేన్ని తీసుకురావాలి? రంపాన్ని కొయ్యాలి, అంతే కదా. ఒక వజ్రాన్ని కొయ్యాలంటే ఎవరిని తేవాలి? వజ్రాన్నే తేవాలి. ఒక మనిషిని సాగు చేయాలంటే ఎవరిని తేవాలి?
మనిషినే తేవాలి. అందుకే నిన్ను అక్కడ పెట్టాడు. ఆ శ్రమలు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శ్రమ విషయంలో అనుభవించేటప్పుడు నువ్వు మాదిరిగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే దేవుడు పిలుస్తాడు. ఒక సిస్టర్ గారు చెప్పింది, అయ్యగారు ఆఫీస్లో మా బాస్ని సిబిఐకి ఏసీబీకి పట్టించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? చంపేస్తున్నాడండి. ఎలాగల కదడు, కూర్చుంటేనే కూర్చునేవాడు, నిలబడితే నిలబడినవాడు, పని 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 చంపేస్తాడు. సాయంత్రం అయిటోడికి అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు. అసలు ఇంటికి వెళ్తుంటే నా మైండ్ అంతా ఎలాగుందంటే అసలు ఎందుకు వస్తాడు, రేపు రాను అనుకుని వెళ్తారండి. పొద్దున్నే మా ఆయన అంటాడు, ఎలావా అంటాడు. అమ్మో వెళ్ళాలి కదా అని మళ్ళీ బకెట్ పట్టుకుని పరిగెట్టుకుని వస్తున్నాను. నా బతుకంతా ఆఫీస్ అయిపోతుందండి. ఆడిని ఏదో ఒక రోజు నేను నవ్వాను. నవ్వుతుంటే ఆవిడ అంది, ఇదేంటి బ్రదర్ మీరు నేను ఎంత బాధపడుతుంటే మీరు నవ్వుతారా? ఆ ప్రార్థనకు వచ్చినా కూడా నాకు ఎంతసేపు ఆఫీస్లో కూర్చున్నట్టే ఉంటుంది. అలాగా ఏంటనుకుంటున్నారు అసలు? నిజంగా నీ వేదన నేను తీర్చలేను. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, ఈ అనుభవిస్తున్నప్పుడు మీ ఆఫీస్లో ఎవడో ఒకడో ఇద్దరో మాత్రం నిన్ను ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైనా ఉన్నారా అని సారంటే ఎవ్వరు లేరు బ్రదరు, నన్నే టార్గెట్ అండి, నా మీదేనండి. ఒకవైపు అబ్యూజింగ్, ఒకవైపు సెక్షువల్ హెరాస్మెంట్, ఒకవైపు వర్క్ హెరాస్మెంట్, అన్ని రకాలుగా. ఒకవైపు నేను క్రిస్టియన్ అని మరీ హెరాస్మెంట్. అసలు నిజంగా ఏదో రోజు పొడి చేసి చలికి వెళ్ళిపోతే మీరు అక్కడ రావాల్సమా? నువ్వు ఆడవాళ్ళు జైలుకి మగవాళ్ళు రాకూడదు, కంగారు పడకో, నువ్వు పొడి చేసి అంత హంతకురాలు. కానీ ఒకడు మాదిరిగా ఉంటావు. ఎక్కడో చోట దేవుడు నేను మాత్రం ఎగ్జాంపులర్గా పెట్టుంటాడు కదమ్మా. రోజు వాళ్ళ ఆఫీస్ నేను వెళ్ళలేదు, కానీ ఆ ఆఫీస్ వైపు వెళుతూ ఉండగా గుర్తొచ్చింది. అసలు ఆ నిజమైన ఆ శ్రమను పెట్టగలుగుతున్న ఆ అధికారి ఎవడో ముఖం చూడాలనిపించింది. వెళ్ళాను, ఆఫీస్లోకి వెళ్ళాను. వెళ్ళేటడికి వాళ్ళ బాయ్ ఉన్నాడు. సార్ ఎవరు కావాలి సార్ అని. పలానా సిస్టర్ గారు కావాలి. రండి సార్ అని తిన్నగా తీసుకెళ్ళాడు. ఆవిడకి భాస్కర్ ఏంటి మీరు వచ్చారు? అది మీ బాస్ని ఒకసారి చూసి వెళ్దామని, పలకరించి వెళ్దామని అని సార్ అంటే, ఉన్నాడు దరిద్రుడు ఉన్నాడు. కంగారు పడకు, తిట్టకే బాబు, వింటున్నారు అందరూ. ఆఫీసు, సీసీ కెమెరాలు ఎందుకమ్మా ఇవన్నీ, లిప్ లాక్ మూమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వద్దని అంటే వెళ్ళాను, కూర్చున్నాను. ఆయన ఆఫర్ చేశాడు, సార్ కూర్చోండి అన్నాడు. మా పాస్టర్ గారు అని పరిచయం చేశారు. కూర్చున్నా. చాలా పెద్ద ఆయన, గౌరవపదమైన వయసులో ఉన్న ఆయన, చాలా చక్కగా ఉన్నాడు. కూర్చున్నాక ఆయన అన్నాడు, కాఫీ తాగుతారా సార్? తాగుతానండి. తెప్పించాడు. తెప్పించిన తర్వాత ఒక మాట అన్నాడు, నేను ఎన్ని రకాలుగా ప్రతిరోజు పరీక్షించినా ఆ అమ్మాయి ఎప్పుడు తప్పు చేయలేదు సార్ అన్నాడు. ఇదేంటి? అది చచ్చినండా చేసేది తప్పే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చేసేది తప్పే, కానీ ఆఫీసులో తప్పు చేయలేదంట. నేను నవ్వుకుంటున్నాను. ఇలాగే ఉంది, బాస్ కదా, మళ్ళీ నా దగ్గర ఇంకా కొంచెం గౌరవం కదా. ఆయన ఏ రోజు తప్పు చేయలేదు సార్, ఎంత నమ్మకంగా పనిచేస్తుందంటే నేను వర్క్ హెరాస్ చేస్తాను, ఫిజికల్ హెరాస్ చేస్తాను, నా కోపాన్ని అణుచుకోవడానికి ఇక్కడ ఎవడి మీద అయితే నా మీద కేసు పెట్టేస్తారు. ఈ అమ్మాయి క్రైస్తవురాలు కాబట్టి పెట్టదని ఈవిడి మీద కోపం తీర్చుకుంటుంటాను. నా ముందు చెప్పేస్తాను నిజాలన్నీ. చెప్పేసి ఈ అమ్మాయి కళ్ళంటే ఏడుస్తుంది. తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని సార్ అంటే, మీకు ఒక్కడికే తెలుసా నేను ఎందుకు ఏడుస్తున్నాను అంది. అయిపోయింది. ఇద్దరం కాఫీ తాగి బయటకు వచ్చాను. తల్లి చూసావరా దేవుడు ఎంత కార్యం చేశాడు, ఇన్ని సంవత్సరాలు నీ వేదన నీ ఆఫీస్కి నేను మాదిరిగా పెట్టానని అతను చెప్తున్న మాట విన్నావు కదా అని అంటే, అప్పుడు ఆవిడ అంటుంది, పర్లేదన్నా, నో ప్రాబ్లం అని, ఇంకా ఐఎమ్ రెడీ. ఏమైంది చెప్పండి. ఇప్పుడు వరకు చంపేసి జైలుకి వెళ్ళిపోతే నువ్వు రా అని పిలిచిన ఆవిడ ఈరోజు నేను అలాంటి పరిస్థితిని ఫేస్ చేయడానికి ఐఎమ్ రెడీ, ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్. నేను మాదిరి, శ్రమ నిన్ను మాదిరిగా తీసుకురావడానికి దేవుడు వాడుకుంటాడు. పిల్లరా, ఆ మాటలే వినపడకపోయినుంటే నేను దేవుని చాలా స్తుతించాను. యూజువల్గా ఎవరో బాసు ఇబ్బంది పెడుతున్నాడంటే మనం ఎందుకు వెళ్తామండి? ఒక పాస్ట్ నేనేమన్నా పోలీసు ఉన్నా, నేనేమన్నా ఎంక్వైరీ డిపార్ట్మెంటా, ఏమీ కానివ్వండి, కానీ ఆయన నా దగ్గర ఒప్పుకున్న తీరుని చూసినప్పుడు దేవుని స్తుతించాను. ప్రభువా, ఆ దీనురాలి మొర విన్నావు, ఆ విషయాలపై నువ్వు కార్యం చేసావు, అందరూ బట్టి నీకు స్తోత్రం అని చెప్పాను. అందుకనే శ్రమ ఎప్పుడైతే నీకు వచ్చిందో దాన్ని నీకేం చేస్తాడు దేవుడు? మాదిరిగా పెడతాడు. అందుకే వాళ్ళకే ఇస్తాడు ఆ శ్రమ. గుర్తించండి. 6వ విషయం, ఎవరైతే శ్రమల మధ్య ఆనందాన్ని వెతుకుతారో, ఆనందాన్ని కాదు ఆనందాన్ని వెతుకుతారో వాళ్ళకే దేవుడు శ్రమలు ఇస్తాడు. శ్రమల మధ్య ఏం వెతకాలి? ఆనందాన్ని వెతకాలి. టీవీలు కాదు, సినిమాల్ని, బీచ్ల్ని, షికార్ని కాదు. అక్కడికి వెళ్తే ఆనందం, నేను ఇంట్లో పడలేకపోతున్నాను, మా పుట్టింటికి దింపేయండి, ఒక 4 రోజులు రిలాక్స్ అయ్యి వస్తాను. ఏం చేస్తావు అని అడిగాను. వెళ్ళి రిలాక్స్ అని, ఇది ఏం చేస్తావు? కాసేపు అమ్మతో మాట్లాడు, కాసేపు నాన్నతో మాట్లాడు, కాసేపు చెల్లితో మాట్లాడు, కాసేపు తమ్ముడితో ఆడుకుని, కాసేపు పక్కింటి వాళ్ళతో, కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ. అదేది ఇక్కడ చేయొచ్చుదా?
ఈ పనే కదా చేసేది, దానికి అక్కడికి వెళ్ళేది ఏముంది? తెల్లారు లెగిస్తే ఫోన్లో అదేగా చేసేది. మళ్ళీ దానికి ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళిపోయావని ఇంట్లో బాధ ఎందుకమ్మా ఇక్కడే ఉండానంటే, అవును మగవాళ్ళు ఉన్నారు చూసారు. ఇప్పుడు మగవాళ్ళ గురించి ఎందుకు మధ్యలో? అంటే నీకేదో కష్టం కలిగితే దానికి అందరూ మగజాతిని అని మాట్లాడేస్తామా? ఆ శ్రమ దేవుని పక్షమైనటువంటి ఆనందాన్ని వెతుక్కోవటానికి దేవుడు నిన్ను అక్కడ పెడతాడు. ఎంత కరుణామయుడో దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అలాంటి మాటలు చెప్పినప్పుడు అనాలి, అంతేగాని వస్తప్పుడు హల్లెలూయా అనగానే స్తోత్రాలు ఎత్తడం కాదు. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, ఎంత కరుణామయుడంటే, కఠినాత్మురాలైన భార్యకి నోరెత్తని మొగుడు ఉంటాడు. సౌండ్ ఉండదు భయ్యకి, ఎక్కడ చూసినా అమ్మగారు సౌండే టాపు, బెల్ల కొట్టేస్తుంటుంది. అసలు ఆ నోరు ఎత్తితే 3 వీధుల తర్వాత గో అంకులకు చెప్పనా అని భయపెట్టేలాగా ఉంటాడు ఒకడు. వాళ్ళ ఆవిడికి అసలు నోరు ఉండదు, కిక్కురు మందు. మనమేమో 3 ఇళ్ళ తర్వాత బూచోడు వస్తున్నాడు చూసుకో అని చెప్పేంత నోరు, అరుపులు, కేకలు దద్దరిల్లిపోదు. ఆవిడ అస్సలు మాట్లాడదు. అది దేవుని మ్యాజిక్ కదా. ఒకడు ఫుల్ సౌండ్, ఒకడు నో సౌండ్, అలా పెడతాడు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు దోబర ఇచ్చేస్తుంటుంది. భయ్య రూపాయి రాల్చడం. పిసిదారుడు భర్త ఉంటాడు. కొంతమంది భర్తలు ఉంటారు జల్సా జల్సా జల్సా. అమ్మ ఎంగిల్ చేతిని కూడా నాకేసి చూసుకుంటుంది, ఏమైనా మెతు పడిపోద్ది ఏమని కొడితే. దేవుని లీలలు అద్భుతం. అలా సెట్ చేసుకుని తీసుకొచ్చి మీరేంటి ఇప్పుడు దరిద్రం ఏమైందో తెలుసా? పొరపాటు ఏం జరిగిందో తెలుసా? 9వ క్లాస్ నుంచి ప్రేమ, 10వ క్లాసుకు ప్రపోజలు, 11వ క్లాస్కి ఆల్మోస్ట్ అన్నీ. ఆ తర్వాతే మిగిలిన వాళ్ళకి అందరికీ తెలుసుద్ది. పెళ్లి సంబంధం చూడండి మా అమ్మాయికని. చెడ్డ పనులు. ఈ సెలక్షన్ ఎప్పుడైతే లవ్ వచ్చేసిందో ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ రకమైన పరిస్థితులకు లోబడడానికి బదులు ఎదురు తిరగడానికి ఉపయోగపడుతుంది. పోరాడుతున్నారు. ఇంతకు మునుపు ఆ సెలక్షన్స్ లేవు, అది పితరుల సెలక్షన్ అయ్యింది. దాని ప్రకారం వాళ్ళు విధేయులయ్యారు. ఇప్పుడున్న ఈ కుటుంబాలన్నీ అవే. ఎవరు ఏంటో చూడలేదు. మా మేనత్ చూసిందంటే సంబంధం, ఈయన తెచ్చి నాకు చేసుకోమన్నారు, చేసుకున్నాను అంతే. ఏం జరిగింది? ఏం జరగలేదు ఇప్పుడు వరకు. అయినా అదే బతతో నేను నడుస్తున్నాను. ఈరోజు ఎప్పుడైతే ఆప్షన్ సెలక్షన్ స్టార్ట్ అయిపోయిందో మనుషుల మధ్య సంబంధాలు, బహుబంధాలు, దేవుని పక్షమైన నీతి కట్టడి చెరిగిపోతోంది. అందుకే దాన్ని జాగ్రత్తగా ఉండాలి. కానీ శ్రమ ఎప్పుడు కూడా నువ్వు నిజమైన ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు అంతా ఫ్రీగా ఉండి ఎంజాయ్ చేద్దామంటే దొరకదు. మీరు శ్రమల్లో మీకు ఉండేటువంటి ఎంజాయ్మెంట్ ఒకలాగా ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓ బ్రదరు ఆర్మీలో, మిలిటరీలో పనిచేస్తున్నటువంటి సోల్జర్లో అతని కాలు 9వ నెంబర్ సైజు, నెంబర్ 9. ప్రతిరోజు సాయంత్రం రూమ్కి వచ్చిన వెంటనే అందరూ కూడా పొద్దున్న నుంచి అంటే 2 రోజులు 3 రోజులు వాళ్ళు బోర్డర్ సెక్యూరిటీ చేసి వచ్చిన తర్వాత షూ ఇప్పుకుంటారు కదా, ఇప్పి చూసుకునేటోడికి ఒక్కొక్కడికి అది చచ్చిపోయినట్టుంటే ఏళ్ళు. మంచులో విపరీతమైన పరిస్థితుల మధ్య చాలా కష్టంగా ఉంటుంది. ఆ దుఃఖాన్ని ఏడుస్తారంట. నా కాళ్ళు కట్ చేసేస్తారేమో రేపు, వేళ్ళు పనిచేయట్లేదు, రక్త ప్రసరణ లేదు అనే వేదనతో. అలాంటి ప్రదేశంలో ఒక సహోదరుడు 9వ నెంబర్ తన కాలుని 7వ నెంబర్ బూట్లో ఎక్కించుకుంటున్నాడంట. అది ఎలా ఉంటుంది చెప్పండి అసలు? మామూలుగానే కొత్త బూట్ అయితే అది కరిసిందని 2 రోజులు 3 రోజులు మనం కాళ్ళు కుంటేస్తాం చెప్పులు వేసుకుంటేనే. అలాంటి 9వ నెంబర్ కాలు తీసుకెళ్ళి 7వ నెంబర్ బూట్లో ఇరికించుకుంటున్నాడు. 2 సార్లు చూశాడట ఆ రూమ్ పక్కన ఉండేటువంటి బెడ్మెన్. అన్నాడు, ఏంట్రా నీకనంటే దాని సగం నీకు తెలియదు, తర్వాత చెప్తానులే అన్నాడు. కానీ 3 రోజులు వర్క్ చేసి తర్వాత పనిచేసి వచ్చిన తర్వాత షూ ఇప్పిన తర్వాత వీళ్ళందరూ అయ్యో అమ్ము అని అంటుంటే వీడొక్కడే ఆనందంగా ఉన్నాడంట. ఏంట్రా నువ్వు ఇలా ఆనందిస్తున్నావనంటే, ఆ సుఖం నీకు తెలియదురా, ఆ కష్టం ఉంది చూసావా, ఆ టైట్ ఉంది చూసావా, దాంతో నేను పడ్డ వేదన ఉంది చూసావా ఈ 3 రోజులు, ఈ 3 రోజుల తర్వాత తీసేస్తే ఉంటుంది ఆ సుఖం. మీరు ఏడుస్తున్నారు, నేను ఆనందిస్తున్నాను, అందుకు నేను శ్రమ పెట్టుకుంటున్నాను అన్నాడంట. కొంతమందికి శ్రమ అవసరం కదా. ఆ అవసరము, ఆ ఆనందాన్ని వెతుక్కోవటానికి కొన్ని శ్రమలు దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు పిల్లరా. నెక్స్ట్ నెంబర్ 7. ఎవరైతే శ్రమకు దేవునిని వెతికి పట్టుకుంటారో, శ్రమ వచ్చినప్పుడు దేవుని వెతికి పట్టుకుంటారో వాళ్ళకే శ్రమిస్తాడు. శ్రమలో ఎవరిని వెతుకుతారు వీళ్ళు? మనుషుల్ని వెతకరో, దేవుణ్ణి వెతుకుతారు. నేను ఇప్పుడు ఒక 50 మంది కన్వర్ట్ అయిన లేక హైందవత్వంలో నుంచి క్రీస్తుని మాదిరిగా అంగీకరించినటువంటి వాళ్ళని, మతం మార్చుకున్న వాళ్ళ జోలికి నేను రాను. క్రీస్తు యొక్క మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళని మీరు 100 మందిని తీసుకొస్తే, కనీసం 10 మందిని మీరు పికప్ చేసి చూస్తే, అంటే అప్పటి వరకు విగ్రహ సంబంధమైన ఆరాధనలో నుంచి యేసుక్రీస్తుని, అంటే పుట్టు క్రైస్తవులు కాదు అని నా భావం,
ఈ మధ్యలో వచ్చినటువంటి క్రైస్తవులను చూస్తే వాళ్ళకి నిజంగా ఈజీగా ఏమి యేసుప్రభు నమ్ముకోరు. వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక శ్రమ వస్తుంది, మంచి అన్నట్టు ఉండదు. అది ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, బట్ సమ్ అదర్ వే. ఆ పెయిన్ వాళ్ళు ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఖచ్చితంగా దేవుడిని పట్టుకుంటారు. ఆ శ్రమ రాకపోతే వాళ్ళు దేవుని దగ్గరికి రారు. ఈరోజు వాళ్ళు బలిసిపోయి ఉండొచ్చు, ఏది ఆ శ్రమ దాటిపోయిన స్థాయి అనమాట బలిసిపోవడం అంటే. వాళ్ళని అడిగితే ఏదో అలా అయిపోయింది అనుకుంటారు, కానీ నిజంగా దేవుని తెలుసుకున్నాడు ఎవడైతే ఈ రోజుకి ఒప్పుకుంటాడు, నిజంగా ఆ రోజు అంత శ్రమను బట్టి మేము దేవుని పట్టుకున్నామండి అని చెప్తారు. ఖచ్చితంగా శ్రమ వాళ్ళని దేవుని వెతుక్కోండి, అలాంటి వాళ్ళకే దేవుడు శ్రమిస్తాడు, అంటే దేవుని వెతుక్కోవటానికి. నెంబర్ 8, ఎవరైతే శ్రమానంతరం దీవించడానికి అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే శ్రమిస్తాడు దేవుడు. శ్రమ అనంతరం మీకేమొస్తుంది? రివార్డ్ ఉంది, ఒక దీవెన ఉంది. ఆ దీవెన నీకు ఇవ్వడానికి ఎవరైతే మీరు అర్హత సంపాదిస్తారో వాళ్ళకు మాత్రమే నీకు శ్రమ అనుమతించబడుతుంది. గమనించండి, ఎప్పుడైతే శ్రమ తరువాత వచ్చే రిజల్ట్ కోసం ఎతుక్కునే వాళ్ళకి కాదు, ఇంకా వాళ్ళకి శ్రమలో బతుకుదామని ఉండదు, చచ్చిపోదాం అనిపిస్తుంది. ఎక్కడ అయిపోద్దేమో మా ప్రయాణం, ఎప్పుడో ఈరోజు ఇలాగ అయిపోద్దేమో, నేను ఇలాగ పైన పోతాయేమో అనిపిస్తుంది. దాని రిజల్ట్ ఏంటంటే నువ్వు రేపు అనుభవించడానికి అర్హత సంపాదించుకోవడానికి దేవుడు నీకు ఈ శ్రమలు దీవెనలకు అర్హులైన వారికి మాత్రమే ఇస్తాడు. ఇప్పుడు మీకు సూత్రం చెప్తే మీరు దానికి పెద్ద అంటే ఆన్సర్ జరిగిపోతే మీరు పడరేమో కానీ, బట్ చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను. 1 అనండి, తర్వాత 2 అనండి, రైట్. ముందు 0 తర్వాత నెక్స్ట్ సంఖ్య ఎంత? 1. దేవుడు నీకు ఇస్తే 1 ఉండదు, స్టార్టింగ్ నెంబర్ 2. కానీ 2 రావాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? 0కి వెళ్ళాలి, మధ్యలో 1 ఉండదు. యోబుకి శ్రమ వచ్చింది, 0 తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? అన్నీ ఎలా వచ్చినాయి? డబల్. క్రీస్తులో వచ్చిన వాడికి డబల్ కాదు, 100 రెట్లు, 100 folds. మీరు ఎక్కడైనా చూసుకోండి, 100 అని అంటాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసేటప్పటికి అది ఎలా మారిపోతుంది అంటే, ఒక పాళ్ళు నువ్వు శ్రమ పడితే, ఒక పాళ్ళు నువ్వు శ్రమను పూర్తిగా సహానుభవంగా క్రీస్తు పక్షంగా అనిపించేస్తే, ఒక పాళ్ళు నువ్వు దైవికమైన పద్ధతిని నువ్వు ఏకీభవించి ఒప్పేసుకుంటే, ఆ ఒక పాళ్ళు శ్రమ, నేను అందుకే చెప్పాను శ్రమకి టైము టెన్యూర్ నేను చెప్పట్లా, అది 20 రోజులు, 2 రోజులు, 2 సంవత్సరాలు, 95 సంవత్సరాలైనా అయిపోవచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ ఒక పాళ్ళు శ్రమను నువ్వు అనుభవిస్తే 100 పాళ్ళు, 100 పాళ్ళు, 100 రెట్లు నీ పక్షంగా దీవెన దగ్గరగా ఉంటుంది. 1 = 100 folds. ఇది దేవుని యొక్క కార్యము, రైట్. ఇప్పుడు 9వ విషయం చూద్దాం. ఎవరైతే దీవెన లేక విడుదల ద్వారా అతిశయపడరో వాళ్ళని దేవుడు శ్రమకు వాడుకుంటాడు. శ్రమల ద్వారా వచ్చేటువంటి దీవెనలకు అతిశయపడరో వాళ్ళని దేవుడు శ్రమలకు వాడుకుంటాడు. అంటే రిజల్ట్ ద్వారా వచ్చేటప్పుడు కొంతమంది విపరీతమైన అతిశయాలు వచ్చేస్తుంటాయి, అవి రావు, వాళ్ళకి ఇంకదేం ఉండదు. ఏమండి దేవుడు మీకు ఎంత ఇచ్చాడండి అని యోబు దగ్గరికి వెళ్ళుంటే యోబు ఏమనేవాడు తెలుసా? ఇదంతా దేవుడు చేసిందే, నాది కాదు అంటాడు. అసలు ఏ రకంగా కూడా అతనిలో ఏముండదు, అది ఉండదండి. ఇప్పుడు రోజుల్లో మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? ఎంత వస్తే మిడిచిపడిపోతున్నాడు పిల్లడు, అసలు ఎక్కడ భూమి మీద నిలబట్ల మనుషులు. వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉందో. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కన్నీటితో పితరులు విత్తారు ప్రియులారా. ఈరోజు పిల్లలు ఆనందంగా పంటలకు వచ్చేస్తున్నారు. వాళ్ళ అమ్మ సేవ చేస్తున్నటువంటి పెద్దోళ్ళు కానీ, ఈరోజు మీరు అనుకుంటున్న గొప్పోళ్ళు కానీ, ఈరోజు మీరు అనుకుంటున్న గొప్ప పెద్ద దైవజనులు అనుకుంటున్న వాళ్ళు కానీ, ఈరోజు వాళ్ళ పంట కాదు వాళ్ళది. ఆల్రెడీ దైవ చిత్తానుసారము కొంతమంది నిజంగా వేదనతో కన్నీళ్లతో విత్తారు. వాళ్ళ ప్రతిఫలాలు ఈరోజు ఈ ప్రజల మధ్య పంటని ఆత్మీయతను చూడగలుగుతున్నారు, రైట్. 10వ విషయం చెప్తున్నానండి, ఇది ఇంపార్టెంట్. ఎవరైతే కుటుంబం ద్వారా నిజమైన దేవుని ఆనందాన్ని అనుభవిస్తారో వారికి మాత్రమే అనుమతించబడే శ్రమలు కొన్ని ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, కుటుంబము అని ఎవరైతే వాళ్ళు బాగా ఆనందించడానికి ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే శ్రమలు ఉంటాయి. అందరికీ కాదు, ఇవి కొంతమందికి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం, లేఖన ఆధారం చెప్తున్నాను, కలవరపడకుండా చదవండి. వివాహము కోరవద్దు, అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు. అసలు నీకు పాపమేం కాదు, పెళ్లి చేసుకోవచ్చు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. పెళ్లి చేసుకుంటే ఏం కలుగుద్ది? శరీర సంబంధమైన శ్రమలు కలుగును. కాబట్టి ఇది నేను ఎవరిని అనుమతించింది కాదు,
దేవుడు కోరుకున్నది కాదు, సువార్త శ్రమ కాదు, నువ్వు పెళ్లి చేసుకోవడం ద్వారా వచ్చే శ్రమ అంతే. ఎందుకు కష్టపడుతున్నావు చెప్పండి? పిల్లల కోసం. అసలు పిల్లలే లేకపోతే హ్యాపీ కదండి. ఉండవా బాబు, పెళ్ళం ఒకటి ఉంది పోషించాలా. సో ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీకు సమస్య అంతా ఏంటి తెలుసా? మా ఆయన ఏం చేయడండి, పెళ్లి చేసుకున్నావుగా పడు, అది దైవ చిత్తానుసారం వస్తుంది అంతే అనిపించు. అది ఏంటండి బాబు, పిల్లలు తప్పదు, ఫీజులు తప్పదు, జబ్బులు తప్పదు, అప్పులు తప్పదు, ఇల్లుటద్దులు తప్పవు, శ్రమలు. పెళ్లి చేసుకున్నావు కదా అంటే చేసుకోవద్దని ఉందా? పాపం లేదన్నగా చేసుకో. శ్రమ వస్తుంది, పాపాన్ని బట్టి వచ్చే శ్రమ కానే కాదు. ఎంజాయ్ చేస్తున్నావుగా మరి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీకు గొప్ప ఘనత ఉంటుందా లేదా? సింగిల్గా వెళ్ళినోడిని ఫ్యామిలీతో వెళ్ళినోడిని చూడండి ఎలా చూస్తారు. భయంకరమైన విషయం చెప్తాను. వీధిలో పిల్లలందరికీ పెళ్ళి అయిపోయినాయి, అందరికీ అయిపోయినాయి. ఒక్క అబ్బాయి కావాలా. అందరూ ఆడిని పిలుస్తున్నారు, మొండోడు అని పిలిచేస్తున్నారు డైరెక్ట్గా. అదేం పదమమ్మా అన్నాను. అంటే ఆడికి పెళ్ళి అవ్వదండి మొండోడు. పాపం ఆడు చూడని సంబంధం లేదు, తిరగని ఊరు లేదు, అవ్వట్లేదు అంతే. 40 ఉంటాయి అంతే. ఏమంటాం మరి? ఏంట్రారంటే అందరికంటే ముందు 12 ఏళ్ళు తిరుగుతున్నాను అన్నాడు. ఇంకంతే. నీకు శ్రమలు లేవురే అంటే ఏటన్నయ్య మీరు ఎలాగంటారు? వీళ్ళందరూ చూడండి ఎక్కడికైనా వెళ్తాను, నాకు సీపుగా ఉంది. రే నాయనా, నీకు శ్రమలు ఉండవురా, ఎంత చెప్తాను, అడికి ఎక్కదు. అందుకే ఇది ఓన్లీ నోటు ఆప్షనే. దీన్ని మళ్ళీ అన్నింటిలో కలిపి చెప్పేకండి ఎవరికైనా వెళ్ళి. సో కోరుకున్నా కూడా ఏముండదు, యూ విల్ ఎంజాయ్. భార్యాభర్తల సంబంధం అది పరలోకానికి రుజువు. పిల్లలతో పాటు నీ కుటుంబం, నీ భోజన బల్ల చుట్టూ పిల్లలు, ఒలివు మొక్కలే, ఏం దర్శనం అది. కనపడుతుందా ఎవరికైనా? దేవుడు చూస్తున్నాడు, కోరుకోండి, అది దొరుకుద్ది. అంతేగాని పెళ్ళికి ఎవర్షన్, కడవరి దినాల్లో పెళ్ళి వద్దని చెప్పేవాళ్ళు వస్తారు, ఆ మాట వెనకండి, చేసుకోండి. బట్ శ్రమలు మ్యాండేటరీ, దాన్ని ఏం పెద్ద అలాగని మీరు అందరినీ చూడకండి. దేవుని చూస్తే మీరు ఏదైనా చేసేస్తారు. రైట్, అసలు విషయం చెప్పేస్తున్నాను చూడండి. ఇంతకీ ఈ శ్రమల ద్వారా వచ్చేటువంటి ఒక రిజల్ట్ ఏంటో చెప్పనా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. జోబ్ 5:19, 5:19. 6 బాధలలో నుండి 6 బాధలు ఆయన నిన్ను విడిపిస్తాడు. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. శ్రమ అనేటువంటి పదానికి అదే వాడుక భాషలో ఉన్నటువంటి తెలుగు బైబిల్ కొన్ని చోట్ల బాధ అన్నాడు. కాబట్టి బాధ, శ్రమ ఈ రెండింటిని తీసుకుందాం. నీకెన్ని కలగాలి? 6 బాధలు, ఇంకొకటి ఉంది 7 బాధలు. ఏంటి 6 బాధలు నీకు తప్పించేటువంటి మార్గం దేవుడు ఎలా ఉంటాడో చెప్తాను వినండి. కష్టంగా ఎప్పుడైనా అనిపించింది మీకు? ఎప్పుడైనా కష్టంగా ఉందా? నీ ఇంట్లో కానీ ఏదో ఒక పని, ఒక మనిషి అన్నాక నీకు కష్టం కలిగిందా లేదా? ఏది నడుస్తూ నడుస్తూ కాలు రాయి గుద్దిసుకున్నావు అనుకో, అప్పుడు అమ్మా అని కాలు పైకి లేపుతావు. ఆ కష్టం కాదు ఇది, ఫిజికల్ కష్టం కాదు, నీ లోపల కష్టం కలిగిందా లేదా? కష్టం అనిపించిందా లేదా చెప్పండి. అమ్మాయి అంటే మీకు తెలిసిపోతే దాని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అందుకు మీకు తెలిసిపోయింది, అమ్మ కష్టం అంటే ఎందుకు తెలియదు బెదరు, మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హ్యాపీ. రెండవది, దుఃఖం ఎప్పుడన్నా వచ్చిందా? బయటకు కనపడద్దా, లోపల కనపడద్దా? దుఃఖం బయటకా? ఈ ఫీలింగ్ అంతా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా లోపల జరుగుద్ది. బట్ సమ్టైమ్స్ అంతే. దుఃఖము మొదటిది కష్టం, రెండవది దుఃఖం. దుఃఖంలో వచ్చేటువంటి శబ్దం ఏంటి? మూలుగుతాం అనమాట. కొంతమంది సొనుగుడు అంటారు, కొంతమంది గొనుగుడు అంటారు, కొంతమంది మూలుగుతున్నాం అంటారు, కొంతమంది మంత్రాలు చదువుతున్నావు ఏంటి అంటారు, కొంతమంది ఏంటి ప్రార్థన అంటారు. అవి దాని రిజల్ట్స్. నెంబర్ 3, వేదన ఎప్పుడైనా కలిగిందా? వేదన పడుతున్నాం, ఎంత వేదన అయిపోతుందండి బాబోయ్, వేదన వచ్చిందా? లోపల కలిగిందా లేదా? ఇవి బయటకు కనపడవు. ఇవి 6 బాధలు 7 బాధలు బయటకు కనపడేవి కావు, ఇవన్నీ లోపలే ఉంటాయి. కష్టము, దుఃఖము, వేదన. నెంబర్ 4, ఎప్పుడైనా లోపల ఏడ్చుకున్నావా? లోపలికి ఏడ్చుకుని యోబు అంటాడు, నా కన్నీళ్ళు నాకు అన్నం పానం అయిపోయిందంటే. ఏం చేస్తున్నాడు? బయటకు వస్తే చూస్తున్నారని అని మింగుతున్నాడు అనమాట. దుఃఖం వచ్చేసి దిగం. పిల్లలు కొన్నిసార్లు కొట్టేటప్పుడు అన్నాం అనుకో, ఆ ఏడుపు ఎక్కడ ఆపిస్తారో తెలియదు, గొంతులు ఆపేస్తారు, మింగుతారు. కన్నీళ్ళు అన్నపానం అయిపోతాయి. రైట్, కన్నీరు ఏడుపు అనమాట. నెంబర్ 5, నిట్టూర్పు. ఎవరికి చెప్పుకోలేము. ఏంటమ్మా అంటే చీప్ అయిపోతామేమో, లోపల మాత్రం విపరీతమైన నిట్టూర్పులు. అందరికీ జీతం వినండి, తీసుకోండి, ఇదిగో నీ చేతం తీసుకో, ఇదిగో నీ చేతం తీసుకో, ఈ నీ చేతం, నువ్వు పక్కెళ్ళు, నువ్వు జీతం తీసుకోను. అప్పుడు వస్తుంది లోపల. ఆ పక్కెళ్ళినోడికి ఏమవుద్ది? ఇదేంటిది నన్ను పక్కన పెట్టాడు,
ముందు కొద్ది నిమిషాల తర్వాత ఎవడో పక్కన ఉంటాడు, నీకు ఎవరట ఇందాక అనుకుంటున్నారు. ఎవరా? ఇప్పుడు నేను చెప్పిన ఆ 5 ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అచేతనమైన స్థితి. నెంబర్ 6 హెల్ప్లెస్. ముందు కాళ్ళు కొంచెం వణుకుతాయి, కొంచెం కదులుతుంటాం, ఆ తర్వాత ఏం ఉండవు, ఇంకా అలాగ అయిపోతాం అంతే నిస్సత్తుగా. ఆ వార్త విన్నప్పుడు ఒక రకమైన ఆ భావోద్వేగానికి మాటలు ఉండవు, కళ్ళమ్మ నీళ్ళు ఉండవు, ఏడవలేవు, మాట్లాడలేవు, మంచినీళ్ళు తాగలేవు, ముద్ద మెంగలేవు, అలా ఉండిపోతావు అంతే. అచేతనమైన పరిస్థితి. ఇవి 6 రకాలైనటువంటి బాధలు. ఈ 6 ఒక మనిషికి వస్తే నిన్ను తప్పించేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఏ మనిషి నీ పక్కనున్నా నిన్ను ఓదార్చలేడు, నిన్ను ఆదరించలేడు, నిన్ను ధైర్యపరచలేడు. నీకు కావాల్సింది దేవుడే. 7వ బాధ చెప్పాలి. లాస్ట్ బాధ ఒకటి ఉంది కదా, ఇంకోటి ఎడిషనల్గా ఒకటి చెప్పాడు కదా. అదేంటో తెలుసా? అవమానము లేక నష్టము. నీ బ్రతుకులో ఏంటి అని అంటే అవమానం. ఇంకా అది అయిపోయింది అనుకో, ఇంకా తర్వాత నిన్ను ఇంకేం చేయడానికి లేదు. అడిగి లాస్ట్ నిన్ను పూర్తి స్థాయి అవమానంలోకి తీసుకుపోతాడు. ఒక స్త్రీ అనుకో, చక్కటి కుటుంబాన్ని కలిగి ఉన్నావు అనుకో, నిన్ను వ్యభిచారి అంటాడు. ఇంకా అంతకంటే పెద్ద తిట్టి ఇంకేం లేదు. అక్కడ నిందేసేసి ఇంకా ఇచ్చేయండి బాబా, ఇంకా ఆవిడ నిలబడిపోయింది, గెలిచింది, ఇచ్చేయండి అంటాడు. రిజల్ట్ గెలిచేస్తుంది, ఇక అన్నీ వచ్చేస్తాయి. ఒక పురుషుడు అనుకో, నీ మీద వేసే ఒకే ఒక నింద చేత కాని వాడవని. ఆ మాట వేసేసి ఇంకా నువ్వు ఆ చేతకాంతనానికి కూడా నువ్వు ఓకే అనేసుకున్నావు అనుకోండి, సర్లేండి నేను చవట్నేలేండి. ఎవరంటారు? బయటోడు ఎవడనంటే వేరే విషయం, నీ సొంత మనుషులు అంటారు. నీ భార్య నీ దగ్గర నుంచి వచ్చి నించుంటుంది. అప్పుడు కనుక నువ్వు ప్రభువా ఇది నా ఎముక గుచ్చుకుంది అంతే అనాలి. అంతేగాని నోరు ముయ్యి అన్నావు అనుకో, కుదరదు. మళ్ళీ ఇంకో పరీక్ష స్టార్ట్ అయిపోద్ది. పరీక్ష పాస్ అయ్యాకే దీవెన. ఎండ్ రిజల్ట్ ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు అందరూ రాస్తున్నది ఏంటి? మీరు పరీక్షలే కదా పిల్లలు. జాగ్రత్త. ఈ 7వ బాధ అవమానము, నష్టం. ఈ బాధలన్నింటిలో కూడా దేవుడే నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసి విడిపిస్తాడు. అయితే దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతే నువ్వు చాలా ఆనందంగా మారిపోతావు. ఏంటో రిజల్ట్ చెప్తాను చూడండి. 23వ అధ్యాయం యోబు 10వ వచనం. జోబ్ 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనకు తెలుసు. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఫస్ట్ నిన్ను ఎలా కనిపిస్తాడు అందరికీ? ఏడుపు పాత్ర నీ ముందు ఉండేలాగా పెడతాడు. నెక్స్ట్ నేను ఎలా తీసుకొస్తాడు? బంగారపు మెరుగు పెట్టిన పాత్రగా నీ ముందు నుంచోబెడతాడు, మనుషులందరికీ నుంచోబెడతాడు. ఇప్పుడు నువ్వు ఆ గోల్డెన్ కర్వ్డ్ ఆ మెటీరియల్ ఎలాగైతే మెరిసిపోతుంటుందో, బంగారంలాగా మెరిచిపోతుంటుందో, అలాగ దేవుడు నిన్ను చేయటానికి, దేవుని వలన పొందే ప్రతి దుఃఖము నిన్ను బంగారంలాగా సువర్ణంలాగా చేయటానికి మాత్రమే దేవుడు వాడుకుంటాడు. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. రక్షణార్థమైన మారు మనసు, మామూలు మనసు కాదు. నిజంగా నీకు వచ్చేటువంటి ఆ శ్రమంతా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? దేవుడు రక్షణార్థమైనటువంటి మంచి మారు మనస్సును కలిగించడానికి ఉపయోగపడతాడు. ఇప్పుడు చెప్పండి, శ్రమ మనకు ఉపయోగం కాదా? లాభమా కాదా? ఖచ్చితంగా నీకు లాభమే. ఒకటి, నువ్వు బంగారంలాగా మారుతావు, అందరికీ కనపడతావు, కోరుకుంటావు. బంగారం ఎవరికైనా వద్దా? అందరికి కావాలా వద్దా? ఎవరు పడితే వాళ్ళు. ఏమీ లేకపోయినా, ఏమీ అక్కర్లే, ఆ పుల్లైన బంగారం పెట్టుకోవడానికి ఇష్టపడతామా లేదా? చిన్న పుల్ల బంగారం. ఏంటో ఆ బంగారం మీద ఆ రకమైన మోజు దేవుడు మనసులో పెట్టేశాడు, ఆ హృదయాల్లోకి. ఒక ఆవిడ అంది, ఏంటమ్మా మీరు అంతుండి ఏమీ పెట్టుకోరని. పెళ్ళిలో వింటున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను వెనకతలు కూర్చున్నా. నేను ఆ స్పీకర్ని వాళ్ళకి తెలియదు. అప్పుడు విన్న మాట నాకు చాలా సంతోషం కలిగించింది. నేను ఆవిడని స్టేజ్ మీద పిలిచి కూడా ఆ రోజు అభినందించాను. ఆవిడేముందో తెలుసా? మట్టి వేసుకుంటే కడుక్కుంటాం కదమ్మా, అందుకే పెట్టుకోవట్లేదు అంది. మట్టి అంటుకుంటే కడుక్కుంటారా లేదు? మీ చేతులకి పెళ్ళికి అంతా తయారైపోయారు, చక్కగా జ్యువెలరీ అన్ని పెట్టుకున్నారు, మీ చేతులకి మట్టి అంటుకుంది, ఏం చేస్తారు? అలాగే వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. అంటే మట్టి కడుక్కోవటం ఏంటమ్మా అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటాను. బంగారం గురించి అడుగుతున్నారు కదా, బంగారం ఒక రకమైన మట్టి అంతే అంది. అమ్మ నేను ఎలా లోతుగా ఆలోచించింది ఇవిడ అనిపించింది. క్వార్ట్జ్ ఎక్కడ దొరుకుద్ది? ఒక రకమైన భూమి పొరల్లో ఉండేటువంటి ఒక మట్టిది, ఆ రకమైనటువంటి ఫామ్ అంతే. అందుకని మట్టి అంటించుకుని కడుక్కోవడం ఎందుకని వేసుకోవడం మానేశాను అంది. ఆహా అనిపించింది. అంత తెలివితేటలు మనకెక్కడ ఏడిచినాయిలే, మన బుర్రలు ఎలాగో. ఊరుకోండి, అలాంటివి చెప్పకండి మాకు, మేము ఈ మధ్య వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ లలితాల ఎస్టిమేషన్ కూడా అయిపోయింది, ఈ నెక్స్ట్ ఏదో చూడాలంటే ఇంకేం చేయగలం మరి. అంటే ఆ సువర్ణమైనటువంటి వెలుపు ఆశ ఎలాగుంటుందో దేవుడు నిన్ను అలా పెడతాడు.
అందరి ఎదుట నేను శోభాతిశయంగా నిలబెడతాడు. అందుకు దేవుడి కొరకు ఆ శ్రమను అనుభవించండి. అందుకని నిజమైనటువంటి ఓర్పు ప్రతిసారి ఎప్పుడు కలిగి ఉండొచ్చో చెప్పనా? శ్రమ ద్వారా వచ్చేటువంటి ఓర్పు అని చెప్పుకున్నాం కదా. ఎలాంటి ఓర్పు వస్తుందో చెప్తాను వినండి. మొట్టమొదటిగా ఏంటంటే, నిన్ను అదే పనిగా పరీక్షించాడు అనుకోండి, అప్పుడు నీకు ఓర్పు వచ్చేది ఆటోమేటిక్గా. అదే పనిగా పరీక్ష, ఇంకా ఒకదాని మీద ఒకటి అప్పుడు ఏం చేస్తాం? డిసైడ్ అయిపోతాం, వచ్చేస్తావు. నెంబర్ 2, నీ సమర్థతను నిరూపించుకోవాలి అని దేవుడు నిన్ను పిలిచాడు అనుకోండి, ఖచ్చితంగా టెస్ట్లకి ఫేస్ చేస్తావు. నీ కెపాసిటీని బిల్డ్ చేయడానికి దేవుడు టెస్టులు పెడతాడు. ఓర్పు నీ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అని నీకు అనిపిస్తుంది. మొన్న మా దగ్గర కుర్రాడు ప్రార్థన చేయమన్నాడు. ఏంట్రా అంటే కరాటే జాయిన్ అయ్యాను అన్నాడు. ఆహా. ఆ తర్వాత తెల్లకోటు వేసుకొచ్చాడు. ఏంట్రా? కోట్ అన్నాడు. బాగుంది సార్, ప్రైజ్ లాడ్ అంటే అలా కాదు అనుకుని ఇలా చేశాడు. ఇలా చేసి ఇలా ఆగన్నాడు. ఏంట్రా ఇదంటే, మా గురువు గారికి మేము ఇలాగే పెడతాను. నేను మీ గురువు కాదు కదంటే పెద్దోళ్ళకి ఇలాగే పెట్టాలన్నాడు. ఆహా. ఆ తర్వాత ఈ మధ్య వాడికి ఛాంపియన్షిప్ ఏదో వచ్చింది, బ్లాక్ బెల్ట్ ఏదో తీసుకొచ్చినాడు. పేపర్ కటింగ్ పెట్టుకుని వచ్చాడు. అనయ్య దేవుడు ఆశీర్వాదం చూడండి అన్నాడు. ఏంట్రా అని అంటే, కొడిచానయ్యా అన్నాడు. ఇప్పుడు ఛాంపియన్ అయిపోయాడు. డిస్ట్రిక్ట్స్ మొన్న ఏదో సంపాదించుకున్నాడు. రైల్వేలో ఉద్యోగం కూడా వచ్చేసింది. అటు చెప్తున్నాడు, ప్రార్థన చేయండి అని అన్నాడు. ఏంట్రా అని అంటే, ట్రైన్ కింద సీల్ పెడదామని అన్నాడు. హద్దున్నా, అది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమానా? నువ్వు ఎలా పెట్టేది అలా వెళ్ళిపోవడానికి? యాశాలు ఈకు తెగిపోతాయి, పిచ్చి పిచ్చి యాశాలు ఈకనంటే అలా ఆవిడ అంటుంది. మితిమీరిన ఉత్సాహం అన్నా, మితిమీరిపోయాడు. ఈ మధ్య మితిమీరిపోతున్నాడు అన్నిటికీ. పెడతానే చూడవే అని అంటే, నీ హృదయంలో కొన్ని ఆశలు ఉండొచ్చు. అంటే ఆ నెక్స్ట్ లెవెల్ అనేది ఉంది చూసారా, అల్టిమేట్గా ఏదో చూడాలనే ఆశను చూసారా, శ్రమ కూడా నిన్ను అలాగే తీసుకెళ్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? మీకేమనిపిస్తుంది? ఇంకేనాలు బాబు, అలా బెల్లంపల్లి వెళ్తున్నా, అలా స్టీఫెన్ పాల్ అన్న దగ్గరికి వెళ్తున్నా, అలా దినకరన్ దగ్గరికి వెళ్తున్నా, అలా ఆయన దగ్గరికి వెళ్తున్నా, ఈయన దగ్గరికి వెళ్తున్నా. ఎందుకంటే బోల్డ్ మంది ఉన్నారు, దీవిస్తామనే వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ రమ్మంటారు లేదా? కానీ నీ జీవితంలో నీ సమర్థతను నిరూపించడానికి దేవుడు వాడుకుంటాడు. 3వ విషయం, నీ విజయము తప్పకుండా నిన్ను గెలిపించాలి అని దేవుడు అనుకుంటే నీకు ఖచ్చితంగా ఓర్పునిస్తాడు. నిన్ను గెలిపించాలని దేవుడు అనుకున్నాడు, నీకు గెలుపు పట్ల ఆశ వచ్చింది. అప్పుడు ఏమవుతావు? ఆటోమేటిక్గా ఓర్పుతో వెళ్ళి దాన్ని గెలుచుకుంటావు, ఖచ్చితంగా వెళ్ళి గెలుస్తావు. నెంబర్ 4, నీ పరిస్థితుల కంటే నీ గమ్యం నీకు చాలా ముఖ్యమైనప్పుడు నువ్వు ఓర్పును బట్టి వెళ్తావు. సిచ్యువేషన్స్ నీకు ఇంపార్టెంట్ కాదు, ఎండ్ రీచ్ అవ్వడం నీకు ఇంపార్టెంట్. గోల్ దగ్గరికి వెళ్ళడం, టార్గెట్ దగ్గరికి వెళ్ళడం, ఫినిష్ చేయడం, అది నీ రేస్ యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి అది నీకు గుర్తిస్తే నువ్వు దాని దగ్గరికి ఖచ్చితంగా ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. నెంబర్ 5, నీ చుట్టూ ఉన్న దేనిని ఎవరిని పోల్చుకోకుండా ఉండినప్పుడు మాత్రమే నువ్వు ఓర్పుతో ఓపికతో ఆ శ్రమను అనుభవించగలుగుతావు. ఎవరిని పోల్చుకున్నా యువర్ అవుట్. ఎవరిని పోల్చుకున్నా, భక్తిలో పోల్చుకున్నా, శ్రమల్లో పోల్చుకున్నా, ఏ విషయంలో నువ్వు పోల్చుకున్నా నువ్వు అవుట్ అయిపోతావు. దానిలో గెలవలేవు. ఓర్పుతో నువ్వు దాన్ని కొనసాగించలేవు. అందుకే శ్రమలో నువ్వు ఓర్పుతో కొనసాగించండి అని బైబిల్ చెప్తుంది. కొనసాగించగలవా లేదా అన్నది చెప్పటల్లా, నీకు నేర్పించుకుంటుంది, నీకు చేసుకోమని చెప్తుంది. అలాంటి పెయిన్స్ వస్తాయి, ప్రెజర్స్ వస్తాయి, అలాంటి రకరకాలైనటువంటి సిచ్యువేషన్స్ నీ ముందు డిమాండ్ చేస్తాయి. ఆ టైంలో నువ్వు దేవుని విడిచిపెట్టకుండా ఓర్పుతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఓర్పుతో నీకు ఆ టైంలో దేవుడు కనపడ్డ, అసలు దేవుని మాట వినపడదు, బైబిల్ తీస్తే అర్థం కాదు, భాషగారు చెప్పే వాక్యం నీకు కావాల్సిన ఓదార్పు ఒక్క మాట కూడా ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చిత్తానుసారం దుఃఖంలో ఉన్నావు కాబట్టి. నీతో ఓదార్చేవాడు దేవుడే, శ్రమలో సహానుభవం కలిగిన వాడు ఆయనే. కాబట్టి నీ కొరకు నిలవబెడతాడు. అయితే ఆత్మీయ జీవితం యొక్క ఎండ్ రిజల్ట్ ఎప్పుడు కూడా ఆశించిందగినగా నువ్వు ఆశించొద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎండ్ రిజల్ట్. ఇది తర్వాత నాకు ఇది వచ్చేస్తుంది అని ఇలాంటివి ఎప్పుడు కూడా నువ్వు ఆశపడద్దు. దానికి నీకు తెలియని పద్ధతిలో దేవుడు దాన్ని హ్యాండిల్ చేస్తాడు. నిజానికి దైవ చిత్తానుసారంగా నువ్వు పడేటువంటి ప్రతి శ్రమ ఓర్పు కనుక కలిగి ఉంటే దానికి వచ్చే రిజల్ట్ ఏంటో చెప్పనా? 1, నీకు నిరీక్షణ ఉంటుంది. ఏ రోజు కూడా ఆ నెక్స్ట్ డే గురించి నీకు దుఃఖం ఉండదు, నీకు నిరీక్షణ ఉంటుంది. కొంతమందిని చూడండి, వాళ్ళు ఎలా రాటు తేలిపోతారంటే, వాళ్ళు మనం వెళ్ళి ఏమైనా అడిగా అనుకోండి, పర్లేదమ్మా అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను, దేవుడు చూసుకుంటున్నాడు, ఏ పూటది ఆ పూట పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, రేపు చేస్తాడు అన్న దేవుడు, రేపు. ఆ నిరీక్షణ వాళ్ళకు ఉన్నంత మనకు ఉండదండి. ఎలాగమ్మా నువ్వు ఏంటి అసలు పర్లేదన్న, దేవుడు మాతో ఉన్నాడు నాన్న. ఆ గొప్ప నిరీక్షణ శ్రమలు పడ్డే వాళ్ళకే ఇస్తాడు దేవుడు. నెంబర్ 2, విశ్వాసంలో దేవుని కొరకు ఆనందాన్ని కోరుకుంటారు. ఫెయిత్ పెరుగుద్ది,
దేవుని కొరకు ఉన్నటువంటి ఆనందాన్ని వెతుకుతారు. శ్రమ వస్తుంది, ఈ శ్రమ యొక్క రిజల్ట్ నీకు ఆ పనిని చేస్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసములో నిన్ను వీరునిగా, విశ్వాసంలో నిన్ను ఇంకొంచెం శక్తితో, విశ్వాసంలో ఇంకొంచెం నిన్ను బలముగా నిన్ను నడిపించడానికి మాత్రమే దేవుడు ఆ శ్రమను వాడుకుంటాడు. విశ్వాసములో నుంచి. నెక్స్ట్, ఇతరుల నుంచి నీవు వారిని పైకి లేవనెత్తటానికి దేవుడు నీకు ఆ ఓర్పుని ఆయుధంగా వాడతాడు, ఖచ్చితంగా నేర్పుతాడు. నిజంగా నువ్వు ఆ ఓర్పులో బాధపడ్డావు అనుకోండి, ఎదుటోని గుర్తించగలవా లేదా, ఆ బాధలో ఉన్నోడు గుర్తించగలవా లేదా, నీకొక్కదానికి అర్థమవుద్దు వాళ్ళ పెయిన్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శబాష్, డోంట్ వరీ, నీ ముందు నేను కూడా ఉన్నాను, కంగారు పడుకోలే, ధైర్యంగాలే, నిలబడు అని చెప్పి మీలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. ఎక్కడో చోట మీరు పడతారు, ఆ పడిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చూస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, నేను కూడా ఇలాగే వెళ్ళాను, కానీ ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేశాడు, నీకు కూడా చేస్తాడు, కంగారు పడుకో, ధైర్యం తెచ్చుకొని ధైర్యం పరుస్తారా లేదా. అలాంటి స్థాయికి దేవుడు నీకు ఆ ఓర్పుని నీకు ఇస్తాడు. అంతేకాదు, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా నీకు యేసుక్రీస్తుని తప్ప ఎవరిని వెంబడించకుండా చేసేస్తాడు. మీరు అలాంటి దుఃఖపడుతున్న, శ్రమలు పడుతున్న మీరు 100 మందిని తీసుకుని వెతికితే 90 మంది, సుమారు 90 మంది దేవుణ్ణి వదలము అని ఆ శ్రమలు గట్టిగా పట్టేసుకుంటారు. ఎక్కువైపోతాయి శ్రమలు. క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత నీ ఓడ లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బోటం కనపడదు, సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది, చీకట్లు అయిపోతాయి, అగమ్యగోచరమైన ప్రయాణం అయిపోద్ది, నీ హృదయానికి అర్థమయ్యదు. అయినా కూడా వాళ్ళు దేవుని విడిచిపెట్టరు. ఒక 10 మంది బయటకు వెళ్ళిపోతారు, 100 out of 10 బయటికి పోతూనే ఉంటారు. వాళ్ళు కూడా వెళ్ళిపోవటం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇమ్మీడియట్, క్విక్, ఇన్స్టెంట్ రిజల్ట్ రాకపోవడం వల్ల వెళ్తారు. అంతేగాని వాళ్ళకి దేవుని మీద కోపంతో కాదు. ఆ రిజల్ట్ రాలేదు, సరే ఇక్కడికి వచ్చి ఈ పెయిన్ ఎందుకు పడాలి, లెట్ మీ ఎంజాయ్ ద వరల్డ్. లోకంలో ఉంటే ఆ సంతోషమైన ఉంటుంది. కనీసం అక్కడికి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏం చెప్తారు, నీ శ్రమలు ఉన్నాయి కదా, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, దుఃఖపడవారు ధన్యులు, ఓదార్చబడతారు, ఎక్కడికి రా అంటారు. అక్కడ ఉంటే ఏంటంటే బాధలు మర్చిపోవడానికి బీచ్కి వెళ్ళొచ్చు, కాసేపు జబర్దస్త్ షోలో కూర్చోవచ్చు, కాసేపు సినిమాకి వెళ్ళొచ్చు, కొంతమంది కావాల్సిన 10 మందిని వేసుకుని పోగేసుకుని బదాలతో తిరగచ్చు, ఇంకేమైనా. ఇవన్నీ ఇక్కడికి వస్తే ఏముంటాయి, పాపం అంటాం మనం. అందుకని ఈ సంతోషము ఇక్కడ దొరకదని దేవుని దూరం అవుతారు తప్ప దేవుని మీద వాళ్ళు వ్యతిరేకం కాదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి బతుకున్నాడనే విషయం వాళ్ళు ఒప్పుకోక కాదు, వాళ్ళు ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ దొరకకపోవడం వల్ల బయటికి వెళ్తారు అంతే. ఈ 90 మంది శ్రమలు దేవుని విడిచిపెట్టమంటే వదలరు, వాళ్ళు యేసు ప్రభువుని పట్టుకుంటారు. యేసుని వెంబడించడానికి ఆ మాదిరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు త్వరగా చూద్దాం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడు, ఎలాంటి ఆదరణతో దేవుడు వాళ్ళని ఆదరించాడు. పౌలు చెప్తున్నాడు, అప్పటికే మనోడు భయంకరమైన శ్రమలో ఉన్నాడు. ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా, ఎలాంటి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు ఏం చేయగలడు, వెళ్ళి ఆదరించగలటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. శ్రమలో తను నిజమైన ఆదరణ పొంది అనేకుల్ని ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఆదరించడానికి శ్రమను వాడుకుంటున్నాడంట. దేవుడు శ్రమ అనే పాత్రని వాడుకుంటాడు. అంతేకాదు, 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3, 4 వచనాలు. 1 Thessalonians 3 and 4. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు, అసలు శ్రమ వచ్చిందంటే అసలు ఎవడో కదిలించబడకుండా ఉండేటట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై, మిమ్మల్ని స్థిరపరచటానికి, మీ విశ్వాస విషయమై, మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. ఏమండి, నిజమైనటువంటి మాదిరి ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా ధైర్యపరచగలగాలి అని అంటే ఆల్రెడీ నువ్వు ఏ పోర్షన్ ఆఫ్ పేజ్ గుండా వెళ్ళాలి, శ్రమ అనేటువంటి పేజ్ గురించి వెళ్ళాలి. నేను ఒక పాస్టర్ గారి దగ్గర ఆయన నోట్స్ చూశాను. ఆ నోట్స్ మీద ఆయన రాసుకున్నటువంటి టైటిల్ ఏంటో తెలుసా, నా శ్రమల పుస్తకము అని రాసింది. నేను ఆశ్చర్యపోయాను. పాస్టర్ గారు ఎవడైనా నా ఆశీర్వాదాల పుస్తకం, నా దీవెనల పుస్తకం, నా దర్శనాల పుస్తకం రాస్తాడు, మీరేంటి శ్రమల పుస్తకం రాశారు అని అడిగితే ఆయన అన్నాడు, నేను ఈరోజు దేవుని పరిచర్యకు వచ్చి దేవుని సేవ చేయగలుగుతున్నాను అని అంటే, పాస్టర్ గారు ఏ రోజు నేను సుఖం అనేది అనుభవించలేదు సార్ అన్నాడు. అదేంటండి అని అంటే, దేవుని మాటతో నాకున్న ఆనందం, ధైర్యం తప్ప లోకానికి సంబంధించిన ఏది నేను టచ్ చేయలేదు సార్. దాన్ని అక్కడికి వెళ్ళలేదు సార్ దేవుడు. ఎందుకంటే ఈ శ్రమను బట్టి నేను దేవునినే చూసుకుంటూ దేవునితో నడవడానికి ఉపయోగపడింది తప్ప ఎక్కడో బయటికి వెళ్ళలేదండి అన్నాడు. ఆయన చర్చ్ చాలా పెద్ద చర్చ్. ఆయన సంఘ విశ్వాసులు 3,000 మంది, 3,000 కుటుంబాలు. నా అన్న 3,000 మంది కుటుంబాలతో అని అంటే, బాస్టర్ గారు మీకున్న కుటుంబాలతోనే మీకు ఇప్పటికే పడుతున్నారు కదా అన్నాడు. అయ్యో మామూలుగా కాదండి. ఆయన అంటున్నాడు, 3,000తో మరి నా పరిస్థితిని చెప్పండి అన్నాడు.
అంతేలేండి నన్ను ఈ పుస్తకం సరిపోదు ఏమన్నా, అబ్బాయి ఇది వాల్యూమ్స్ రాసుకుంటూ ఉంటాను అంతే. ఎందుకంటే నా శ్రమలలో దేవుడు నాకు ఎంత నిరీక్షణ ఇస్తున్నాడు, ఎంత ఆదరిస్తున్నాడు అంటూ ఆయన చెప్తున్నాడు. పాస్టర్ గారు, ఒకవేళ ఆ శ్రమే గనక మనం పట్టించుకోలేదు అనుకోండి, సూట్లు కూట్లు లైట్లు మీద తిరిగేది సార్, కానీ అది పట్టించుకున్నాం అనుకోండి బయటికి వెళ్ళాలనిపించదు సార్ సిలువు దగ్గర తప్ప. అందుకే ప్రతి దినము మోకరించి, అప్పుడు అర్థమైంది సంఘం 3000 మంది ఎందుకు వచ్చారు, ఆ భారం ఎందుకు వచ్చిందో. దయచేసి నీ బ్రతుకులో దేవుడు నిన్ను వ్యాపింప చేయాలనుకున్నాడేమో, విస్తరింప చేయాలనుకున్నాడేమో, అభివృద్ధి చేయాలనుకున్నాడేమో, ఫలింప చేయాలనుకున్నాడేమో, మాదిరిగా ఉంచాలనుకున్నాడేమో, సహానుభవంలోనికి తీసుకుని వెళ్తున్నాడేమో. అందుకొరకు మాత్రమే దేవుడు అనుమతిస్తున్న ఈ శ్రమను చులకనగా చూడండి. ఆ ఓపికతో ఆ శ్రమను పట్టుకోవడానికి ముందుకెళ్ళటానికి సిద్ధపడదాం. ప్రభు సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నిజమైన సంతోషాన్ని నువ్వు ఈరోజు ఆ శ్రమను బట్టి ఆనందించడానికి ఏర్పాటు చేసుకుందాం.